Today we are discussing Unit 2 Infinite Series problematic topic. ఆల్రెడీ నిన్న యూనిట్ 2 ఇన్ఫైనైట్ సిరీస్లో థియరీ పార్ట్ అంతా చూసేసాము. ఈరోజు ప్రాబ్లమాటిక్ పార్ట్ చూద్దాము. ఓకేనా? సెకండ్ యూనిట్ ఇన్ఫైనైట్ సిరీస్ ప్రాబ్లమాటిక్ టాపిక్. మరి ఇన్ఫైనైట్ సిరీస్లో వచ్చే ప్రాబ్లమాటిక్ టాపిక్స్ అన్నీ మనం ఆల్రెడీ చూసిన థియరీ మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఏది? లిమిట్ కంపారిజన్ టెస్ట్, nth రూట్ టెస్ట్, డిఆలెంబర్ట్స్ రేషియో టెస్ట్, లీబ్నిజ్ టెస్ట్. ఈ టెస్టుల మీద డిపెండ్ అయ్యి ప్రాబ్లమాటిక్ మొత్తం వస్తాయి. మరి నన్ను అడిగే క్వశ్చన్ ఏమో ఇక్కడ చూడండి. టెస్ట్ ఫర్ ద కన్వర్జెన్స్ ఆఫ్ అనేసి ఏదో ఒక ప్రాబ్లం ఇచ్చాడు. టెస్ట్ ఫర్ ద కన్వర్జెన్స్ ఆఫ్ అనేసి ఒక ప్రాబ్లం ఇచ్చాడు. అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏ ప్రాబ్లం, ఏ మెథడ్ అనేది ఐడెంటిఫికేషన్ మనకు తెలియాలి. ఎందుకంటే వాడు టెస్ట్ ఫర్ ద కన్వర్జెన్స్ ఆఫ్ అని వదిలేస్తాడు కానీ పలానా మెథడ్ అప్లై చేసి చెప్పండి అని మాత్రం అడగడు. అంటే లిమిట్ కంపారిజన్ టెస్ట్ అప్లై చేయండి, ఆలంబర్ట్స్ రేషియో టెస్ట్ అప్లై చేయండి, లిబ్నిజ్ అని ఏమీ అడగడు. మెథడ్ కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సెకండ్ యూనిట్లో ఉన్న ప్రాబ్లమాటిక్ టాపిక్ అని మనకి ఎలా తెలిసిద్ది? సెకండ్ యూనిట్ అంతా సిరీస్, ఇన్ఫైనైట్ సిరీస్ టాపిక్. ఇన్ఫైనైట్ సిరీస్ అంటేనే ఏ సింబల్ తో డినోట్ చేసాం మనం? సమ్మేషన్. ఓకేనా? సమ్మేషన్ సిగ్మా అనే సింబల్ తో డినోట్ చేసాం. ఈ సింబల్ ఉందంటే కంపల్సరీ అది ఏ టాపిక్? సిరీస్ టాపిక్ అన్నమాట. సిరీస్ అంటే సెకండ్ యూనిట్ టాపిక్ లో ప్రాబ్లమాటిక్ అన్నమాట. ఓకేనా? సమ్మేషన్ సింబల్ చూడగానే మనకు ఒక ఐడియా రావాలి. ఏది? అది సిరీస్ టాపిక్, నథింగ్ బట్ సెకండ్ యూనిట్ టాపిక్ అని తెలుస్తుంది. ఓకే, ప్రాబ్లం అనేది సెకండ్ యూనిట్ అని తెలుస్తుంది. మరి సెకండ్ యూనిట్ లో ఏ మెథడ్ అప్లై చేయాలి ఈ ప్రాబ్లం కి? టెస్ట్ ఫర్ ద కన్వర్జెన్స్ అన్నాడు కానీ ఏ మెథడ్ అప్లై చేయాలో వాడు అడగలేదు. కాబట్టి మనమే ఐడెంటిఫై చేసుకుందాం. దానికి చిన్న చిన్న క్లూస్ లాంటి, క్లూస్ అంటే మరి ఏం కాదు, కొంచెం ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం లిమిట్ కంపారిజన్ టెస్ట్ కి ఇవ్వండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ లిమిట్ కంపారిజన్ టెస్ట్. లిమిట్ కంపారిజన్ టెస్ట్ కాకపోతే గనక, అప్లై చెయ్యలేకపోతే గనక, అంటే ఆ ప్రాబ్లం లిమిట్ కంపారిజన్ టెస్ట్ నేను చెయ్యలేకపోతే గనక అప్పుడు nth రూట్ టెస్ట్ కి, ఆలంబర్ట్స్ రేషియో టెస్ట్ కి వెళ్తాను. ఓకేనా? ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం లిమిట్ కంపారిజన్ టెస్ట్ అండ్ దెన్ nth రూట్ టెస్ట్, డిఆలెంబర్ట్స్ రేషియో టెస్ట్. మరి లిబ్నిజ్ టెస్ట్ అనేది అది వేరిక, దాన్ని మనం క్లియర్లీ ఐడెంటిఫై చేయగలుగుతాము. లిబ్నిజ్ టెస్ట్ మాత్రం కంపల్సరీ ఐడెంటిఫై చేయగలుగుతాము. ఈ ఒక్క 3 మెథడ్స్ మాత్రం గుర్తుంచుకోండి. సెకండ్ యూనిట్ ప్రాబ్లమాటిక్ లో ఫస్ట్ ప్రిఫరెన్స్ లిమిట్ కంపారిజన్ టెస్ట్, ఆ తర్వాత nth రూట్ టెస్ట్, ఆ తర్వాత ఆలంబర్ట్స్ రేషియో టెస్ట్. కాబట్టి ఫస్ట్ నేను ఈ ప్రాబ్లమ్స్ ని లిమిట్ కంపారిజన్ టెస్ట్ అప్లై చేసి చెప్తున్నాను. ఈ ప్రాబ్లం కి లిమిట్ కంపారిజన్ టెస్ట్. ఓకే, సరే. ఇచ్చిన ప్రాబ్లం సమ్మేషన్ 2n బై n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 అని ఇచ్చాడు. ఇచ్చిన ప్రాబ్లం ఇది. ఇచ్చిన ప్రాబ్లంని నేను ఏమని సపోజ్ చేసుకుంటున్నానంటే సమ్మేషన్ un అని సపోజ్ చేసుకుంటున్నాను ఇచ్చిన ప్రాబ్లంని. వేర్ un అంటే ఎంత? ఇక్కడ 2n బై n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ un వాల్యూ పాజిటివా నెగిటివా? అక్కడ వచ్చిన ఆ సిరీస్ లో ఉన్న ప్రతి టర్మ్ పాజిటివా నెగిటివా చెక్ చేస్తా. దానికోసం క్లియర్లీ ఈ రియల్ అనాలిసిస్ అనే పేపర్ లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్మాల్ n అంటే ఒక న్యాచురల్ నెంబరే. ఓకే, స్మాల్ n అంటే ఒక న్యాచురల్ నెంబర్. అంటే కంపల్సరీ న్యాచురల్ నెంబర్స్ అంటే కంపల్సరీ ఎలాంటి నెంబర్స్? అవి పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి అంతే, నెగటివ్ అనేది ఉండదు. ఇక ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి న్యాచురల్ నెంబర్స్ అంటే. అది ఈ పేపర్ మొత్తం స్మాల్ n అంటే న్యాచురల్ నెంబర్. ఇప్పుడు చూడండి, 2 పాజిటివ్, n పాజిటివ్, పాజిటివ్ ఇంటూ పాజిటివ్, పాజిటివ్, n పాజిటివ్, n ప్లస్ 1 పాజిటివ్, n ప్లస్ 2 పాజిటివ్, అంటే డినామినేటర్ కూడా పాజిటివ్. పాజిటివ్ బై పాజిటివ్ అంటే వచ్చే నెంబర్ un వాల్యూ ఎంత? పాజిటివ్. పాజిటివ్ నథింగ్ బట్ గ్రేటర్ దాన్ 0.
క్లియర్లీ un గ్రేటర్ దాన్ 0. un వాల్యూ చూడండి ఇక్కడ రాశాను. un క్లియర్లీ గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ n. ఏ న్యాచురల్ నెంబర్ తీసుకున్నా అక్కడ un వాల్యూ పాజిటివే. నెక్స్ట్ ఇప్పుడు నాకు un నుంచి vn ని సెలెక్ట్ చేసుకుంటున్నా. un నుంచి vn ని ఫస్ట్ పాయింట్ ఏమో un ఏమో పాజిటివ్ అని చూపించా. సెకండ్ పాయింట్ un ఈక్వల్ టు 2n బై n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 కదా. 2n బై n ఇంటూ మరి ఇక్కడ టర్మ్స్ ని n ప్లస్ 1 లో n కామన్ తీసా అనుకోండి ఎంత అవుతుంది. n ప్లస్ 1 లో n కామన్ తీస్తే n ఇంటూ 1 ప్లస్ 1 బై n. ఇక్కడ కూడా n కామన్ తీస్తే 1 ప్లస్ 2 బై n. మరి ఇక్కడ చూడండి చిన్న ఇక్కడ 2n ప్లేస్ లో 2 మైనస్ n అని పెట్టుకోండి. 2 ప్లేస్ లో 2 మైనస్ n, 2 మైనస్ n. ఓకేనా, 2 మైనస్ n. ఇక్కడ మధ్యలో మైనస్ నాన్న, మధ్యలో మైనస్, ఇంటూ కాదు మైనస్. ఒక్కసారి అది చూసుకోండి. 2 మైనస్ n బై n కామన్ తీసాను. మరి న్యూమరేటర్ లో కూడా n కామన్ తీసా అనుకోండి. ఇక్కడ న్యూమరేటర్ లో కూడా n కామన్ తీసా అనుకోండి ఎంత అవుతుంది. n ఇంటూ 2 బై n, 2 మైనస్ 1 బై n. ఓకే, 2 మైనస్ 1 బై n. అంటే ఇక్కడ నాకు టాపిక్ ఒక్కసారి ఇక్కడ నేను మళ్ళీ ఒక్కసారి రాస్తున్నాను. un ఈక్వల్ టు ఒకసారి un ఈక్వల్ టు 2n మైనస్ 1 బై n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2. ఒక్కసారి వెరిఫై చేసుకోండి అది. ఓకేనా, క్లియర్లీ un గ్రేటర్ దాన్ 0నే. un ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0. ఎందుకంటే 2 పాజిటివ్ n పాజిటివ్ అంటే ఇక్కడ వచ్చేది 2 మల్టిపుల్స్ వస్తాయి. 2 మల్టిపుల్స్ అంటే ఇక్కడ 1 కన్నా పెద్దదే, కంపల్సరీ పెద్దదే అనమాట. 2 మల్టిపుల్స్ కాబట్టి బిగ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్ అంటే కంపల్సరీ ఇక్కడ వచ్చే నెంబర్ పాజిటివే వస్తుంది. కాబట్టి న్యూమరేటర్ పాజిటివే, డినామినేటర్ ఆల్రెడీ పాజిటివ్. కాబట్టి un క్లియర్లీ గ్రేటర్ దాన్ 0. ఇక్కడ 2n మైనస్ 1 నాన్న, 2n మైనస్ 1, 2n మైనస్ 1. ఇప్పుడు నేను ఈ టర్మ్ లో న్యూమరేటర్ లోను డినామినేటర్ లోను n కామన్ తీస్తున్నా. న్యూమరేటర్ లోను డినామినేటర్ లోను n కామన్ తీసి అనుకోండి ఎంత అవుతుంది. 2 మైనస్ 1 బై n బై n ఇంటూ డినామినేటర్ లో n ప్లస్ 1 లో n కామన్ తీస్తే 1 ప్లస్ 1 బై n, n ప్లస్ 2 లో n కామన్ తీస్తే 1 ప్లస్ 2 బై n. ఒక n క్యాన్సిల్ అయిపోయి 2 మైనస్ 1 బై n బై n ఇంటూ n, n స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 1 బై n ఇంటూ 1 ప్లస్ 2 బై n. ఓకేనా, ఇది కొంచెం మోడిఫై చేసుకోండి అంతే, ఎంతకన్నా ఏం లేదు. ఓకే, ఇలా వచ్చింది చూడండి. un ని 2 మైనస్ 1 బై n బై n స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 1 బై n ఇంటూ 1 ప్లస్ 2 బై n. n కామన్ తీసి ఆ టర్మినల్ తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ వచ్చిన ఈ un నుంచి vn సెలెక్ట్ చేసుకుంటున్నా. వచ్చిన un నుంచి vn సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎలాగంటే లెట్ vn ఈక్వల్ టు 1 బై n స్క్వేర్ అని సెలెక్ట్ చేసుకున్నా. un వచ్చిన un నుంచి vn సెలెక్ట్ చేసుకున్నా. 1 బై n స్క్వేర్, దీని vn అని సపోజ్ చేసుకుంటున్నాను. మరి ఈ vn గురించి మాట్లాడాలి. vn ఎలాంటిది, పాజిటివా నెగిటివా అవన్నీ చూస్తా. vn అంటే 1 బై n స్క్వేర్ ఉన్నాను కదా. మరి n అనేది న్యాచురల్ నెంబర్ కాబట్టి పాజిటివ్. పాజిటివ్ స్క్వేర్ అంటే పాజిటివే. 1 బై పాజిటివ్, నథింగ్ బట్ పాజిటివ్. క్లియర్లీ vn గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ n. నెక్స్ట్ vn ఇజ్ ఈక్వల్ టు ఎలా ఉంది టర్మ్. vn ఈక్వల్ టు 1 బై n పవర్ p లాగా ఉంది. 1 బై n పవర్ p. ఇక్కడ p అంటే ఎంత, 2. p వాల్యూ 2. నేను p టెస్ట్ అప్లై చేసుకుంటున్నాను. p టెస్ట్ అప్లై చేసి చెప్తున్నాను. vn యొక్క క్వాలిటీ p టెస్ట్ అప్లై చేసి చెప్తున్నాను. ఇక్కడ p ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ గ్రేటర్ దాన్ 1. p వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయితే p టెస్ట్ ప్రకారం కంపల్సరీ ఆ సిరీస్ ఎలాంటి సిరీస్, కన్వర్జెంట్ సిరీస్. ఆ సిరీస్ కన్వర్జెంట్ సిరీస్ అన్నమాట. నెక్స్ట్ ఓకే, vn అయితే కన్వర్జెంట్ అయింది. నాకు కావాల్సింది ఇచ్చిన ప్రాబ్లం un కన్వర్జెంటా డైవర్జెంటా అది కావాలి. vn కాదు, un కావాలి. ఇప్పుడు vn అయితే కన్వర్జెంట్ అయింది. వాట్ అబౌట్ un? దానికోసం లిమిట్ un బై vn కన్సిడర్ చేసుకున్నాను. లిమిట్ un బై
vn కన్సిడర్ చేసుకున్నాను. లిమిట్ un/vn దట్ ఈక్వల్ టు లిమిట్ un అంటే ఎంత అని రాశాను, కామన్ తీస్తే 2 - 1/n బై n స్క్వేర్ ఇంటూ 1 + 1/n ఇంటూ 1 + 2/n బై vn 1/n స్క్వేర్. vn అంటే 1/n స్క్వేర్. 1/n స్క్వేర్ 1/n స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. n ఉన్న చోట ఇన్ఫినిటీ అప్లై చేసేసాను అనుకోండి, ఎంత అవుతుంది 2. లిమిట్ అనేది n మీద రన్ అవుతుంది కాబట్టి n ఉన్న చోట మాత్రమే లిమిట్ అప్లై చేస్తా. లిమిట్ ఆఫ్ 2 అంటే 2 మైనస్ లిమిట్ ఆఫ్ 1/n లిమిట్ ఆఫ్ 1/n n ఉన్న చోట ఇన్ఫినిటీ పెట్టా అనుకోండి, ఎంత అవుతుంది 1/∞, నథింగ్ బట్ 0 కాబట్టి 0 బై 1 + 0 ఇంటూ 1 + 0 నథింగ్ బట్ 2. వాల్యూ ఎంత వచ్చింది, లిమిట్ un/vn ఈక్వల్ టు ఎంత వచ్చింది 2, నాట్ ఈక్వల్ టు 0. ఓకేనా, నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ హెన్స్ ఇక్కడ నాకు 2 సిరీస్లు దొరికినాయి. 2 సిరీస్లు ఏంటవి, వాడిచ్చిన సిరీస్ ఏమో సమ్మేషన్ un నుంచి vn సెలెక్ట్ చేసుకున్నాను, మనం సెలెక్ట్ చేసుకున్నాము vn. ఈ 2 సిరీస్లు ఎలాంటి సిరీస్లు, పాజిటివ్ టర్మ్స్ ఉన్న సిరీస్లు, which are contains positive terms and limit un/vn ఈక్వల్ టు ఎంత వచ్చింది 2, దట్ ఈస్ ఈక్వల్ టు స్మాల్ l అనుకుంటున్నాను, నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది, నాట్ ఈక్వల్ టు 0. లిమిట్ కంపారిజన్ టెస్ట్ స్టేట్మెంట్ కి ఈ రూల్స్ చాలు. లిమిట్ కంపారిజన్ టెస్ట్ స్టేట్మెంట్ లో సమ్మేషన్ un సమ్మేషన్ vn 2 సిరీస్లు కావాలి, ఉన్నాయి. 2 పాజిటివ్ టర్మ్స్ అయి ఉండాలి, అయ్యాయి. అలాగే లిమిట్ un/vn వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 రావాలి, వచ్చింది. ఈ 3 క్వాలిటీస్ 2 సిరీస్లు కావాలి, 2 సిరీస్లు పాజిటివ్ టర్మ్స్ ఉండాలి, లిమిట్ un/vn వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయితే నేను లిమిట్ కంపారిజన్ టెస్ట్ అప్లై చేయొచ్చు. ఈ క్వాలిటీస్ మ్యాచ్ అయినాయి కాబట్టి లిమిట్ కంపారిజన్ టెస్ట్ అప్లై చేస్తా. ఒకవేళ ఈ క్వాలిటీస్ అప్లై కాకపోతే nth రూట్ టెస్ట్ కానీ డి-ఆలంబర్ట్స్ రేషియో టెస్ట్ కానీ వెళ్తా. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు నేను ప్రాబ్లం స్టార్టింగ్ లో టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ అన్నాడు అని సెకండ్ యూనిట్ అని తెలిసింది నాకు సమ్మేషన్ సింబల్ చూడగానే. ఓకే, సెకండ్ యూనిట్ లో ఫస్ట్ ప్రిఫరెన్స్ లిమిట్ కంపారిజన్ టెస్ట్ కు వెళ్ళాను. లిమిట్ కంపారిజన్ టెస్ట్ కు వెళ్ళేటప్పుడు ఇది క్వాలిటీస్ మ్యాచ్ అయితే ఓకే, లేకపోతే వేరే టాపిక్ అన్నమాట. క్వాలిటీస్ ఏంటి, 2 సిరీస్లు ఉండాలి, ఉన్నాయి. 2 సిరీస్ లో ప్రతి టర్మ్ పాజిటివే ఉన్నాయి. అలాగే లిమిట్ un/vn నాట్ ఈక్వల్ టు 0 అయింది. ఈ 3 క్వాలిటీస్ మ్యాచ్ అయినాయి కాబట్టి లిమిట్ కంపారిజన్ టెస్ట్ నేను అప్లై చేస్తున్నా. లిమిట్ కంపారిజన్ టెస్ట్ ప్రకారం ఈ 2 సిరీస్లు అయితే కన్వర్జెంట్ అవుతాయి, లేకపోతే డైవర్జెంట్ అవుతాయి. అయితే 2 కన్వర్జెంటే, లేకపోతే 2 డైవర్జెంటే. ఆల్రెడీ నాకు vn అనేది పీ టెస్ట్ ప్రకారం ఏమైంది, కన్వర్జెంట్. vn కన్వర్జెంట్ అయ్యింది కదా. మరి లిమిట్ కంపారిజన్ టెస్ట్ ప్రకారం అయితే 2 కన్వర్జెంట్, లేకపోతే 2 డైవర్జెంట్. మరి ఆల్రెడీ vn ఏమని తెలిసిపోయింది మనకి, కన్వర్జెంట్ అని తెలిసిపోయింది. కాబట్టి లిమిట్ కంపారిజన్ టెస్ట్ ప్రకారం un కూడా ఏమైపోవాలి, కన్వర్జెంట్ అయిపోవాలి. అంటే ఇచ్చిన ప్రాబ్లం అనేది కన్వర్జెంట్, ఇచ్చిన ప్రాబ్లం కన్వర్జెంట్ అని చెప్పాను. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. టెస్ట్ ఫర్ ద కన్వర్జెన్స్ ఆఫ్ సమ్మేషన్ క్యూబ్ రూట్ ఆఫ్ n³ + 1 - n. ఓకేనా, ఇది కూడా అంతే. ప్రాబ్లం చూడండి, మరి సమ్మేషన్ సింబల్ చూడగానే సెకండ్ యూనిట్ అని నాకు తెలిసింది. మరి టెస్ట్ ఫర్ ద కన్వర్జెన్స్ ఆఫ్ అన్నాడు కాబట్టి ఇది లిమిట్ కంపారిజన్ టెస్ట్ అప్లై చేసి చూస్తా. ఫస్ట్ లిమిట్ కంపారిజన్ టెస్ట్ అంటే ఏంటి, un సెలెక్ట్ చేసుకోవాలి, పాజిటివ్ అని చెప్పాలి, un నుంచి vn సెలెక్ట్ చేసుకోవాలి. vn అనేది పీ టెస్ట్ అప్లై చేయడమో జామెట్రిక్ సిరీస్ టెస్ట్ అప్లై చేయడమో చూపించాలి. ఆ తర్వాత లిమిట్ కంపారిజన్ టెస్ట్ అప్లై చేయాలి. దానికోసం ఫస్ట్ un ఎలాంటిది, ఇచ్చిన సిరీస్ సమ్మేషన్ క్యూబ్ రూట్ ఆఫ్ n³ + 1 - n. ఇచ్చిన ప్రాబ్లం ఇది. ఈ ఇచ్చిన ప్రాబ్లం ని నేను ఏమని పెట్టాను పేరు, సమ్మేషన్ un, వేర్ un అంటే క్యూబ్ రూట్ ఆఫ్ n³ + 1 - n. క్లియర్లీ
యూఎన్ వాల్యూ పాజిటివే, ఇక్కడ వచ్చిన వాల్యూ పాజిటివే. ఎందుకో చెక్ చేసుకొని చూడండి. ఎందుకంటే ఎన్ అనేది న్యాచురల్ నెంబర్. ఇప్పుడు నాకు ఎన్ క్యూబ్ ప్లస్ 1 వాల్యూ పెద్దది. ఎన్ క్యూబ్ ప్లస్ 1 వాల్యూ కంపేర్ టు ఎంతో కంపేర్ చేసుకుంటే ఎన్ క్యూబ్ ప్లస్ 1 వాల్యూ కంపేర్ టు ఎంతో కంపేర్ చేసుకుంటే పెద్దది. అలాగే నేను దీని క్యూబ్ రూట్ అప్లై చేశాను. క్యూబ్ రూట్ అప్లై చేసినా కూడా సేమ్ రిలేషన్ కంపల్సరీ మెయింటైన్ చేసిద్ది. ఏదైనా ఒక వాల్యూ ఒక నెంబర్ పెట్టుకుని చూసినా సరే మనకు తెలిసిద్ది అనమాట. ఒక నెంబర్ పెట్టుకుని చూసినా మనకు తెలిసిద్ది. కాబట్టి క్లియర్లీ బిగ్ నెంబర్ ఇది, స్మాల్ నెంబర్ ఇది. కాబట్టి బిగ్ మైనస్ స్మాల్ అంటే పాజిటివే వస్తుంది. కాబట్టి క్లియర్లీ గ్రేటర్ దాన్ 0 అని చెప్పేశాను. క్లియర్లీ ఇట్ వాల్యూ గ్రేటర్ దాన్ 0. నెక్స్ట్ యూఎన్ నుంచి నాకు డైరెక్ట్ ఈ స్టెప్ వేసాను అన్న. యూఎన్ యూజ్ చేసి డైరెక్ట్ గా ఈ స్టెప్ వేసాను. ఆ స్టెప్ ఒక్కసారి చూద్దాం. యూఎన్ అంటే ఎంత? క్యూబ్ రూట్ ఆఫ్ ఎన్ క్యూబ్ ప్లస్ 1 మైనస్ ఎన్ కదా. వీటిల్లో ఎన్ క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ రూట్ అంటే ఎన్ క్యూబ్ ప్లస్ 1 హోల్ పవర్ 1/3 అని దీని మీనింగ్. 1/3 అది ఇక్కడ రాసుకుంటున్నాను. యూఎన్ ఈక్వల్ టు n cube plus 1 whole power 1/3 minus n. That equal to దానికి చిన్న క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. n cube plus 1 whole power 1/3 minus n. ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నానంటే ఒక వాల్యూ మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నా. ఒక వాల్యూని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నా. ఏ వాల్యూ అనుకుంటున్నానంటే n cube plus 1 whole power 1/3 whole square plus n cube plus 1 whole power 1/3 into n plus n square by same term తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నా. సేమ్ టర్మ్ తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నా. ఎందుకనేది చెప్తాను. ఒక్కసారి ఒక ఫార్ములా కోసం నేను అలా చేసుకుంటున్నాను అనమాట. డైరెక్ట్ నేను ప్రాబ్లమాటిక్ అప్లై చేయడం, లిమిట్ అప్లై చేయడం కుదరదనేసి ఈ విధంగా చేస్తున్నాను. ఒక టర్మ్ తో మల్టిప్లై చేసి డివైడ్ చేసా. ఏ టర్మ్ అది? ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఏ మైనస్ బి లాగా ఉంది. ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అనే ఫార్ములా కోసం నథింగ్ బట్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. ఈ ఫార్ములా కోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ తో మల్టిప్లై చేసి డివైడ్ చేశాను. ఓకే, నా ఫార్ములా కోసం నేను మల్టిప్లై చేసి డివైడ్ చేశాను అనమాట. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఫార్ములా ఏ క్యూబ్, ఏ అంటే ఎన్ క్యూబ్ ప్లస్ 1 హోల్ పవర్ 1/3 హోల్ క్యూబ్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. ఎన్ అంటే బి అంటే ఎన్ కాబట్టి బై డినామినేటర్ ఎన్ క్యూబ్ ప్లస్ 1 హోల్ పవర్ 1/3 ఇంటూ 2/3 ప్లస్ ఎన్ ఇంటూ ఎన్ క్యూబ్ ప్లస్ 1 హోల్ పవర్ 1/3 ప్లస్ ఎన్ స్క్వేర్. ఇక్కడ బై 3 క్యాన్సిల్ అయిపోయి ఎన్ క్యూబ్ ప్లస్ 1 మైనస్ ఎన్ క్యూబ్. ఎన్ క్యూబ్ ప్లస్ 1 మైనస్ ఎన్ క్యూబ్ లో ఎన్ క్యూబ్ మైనస్ ఎన్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోయి న్యూమరేటర్ లో 1 మిగులుతుంది. ఓకేనా, ఆ టర్మ్ రాసుకుంటున్నాను. న్యూమరేటర్ లో 1 మిగులుతుంది డినామినేటర్ లో. ఈ డినామినేటర్ లో ఉన్న టర్మ్ లో నేను డినామినేటర్ లో మాత్రమే, డినామినేటర్ లో న్యూమరేటర్ లోనేమో 1 మిగిలింది, డినామినేటర్ లో మాత్రం నేను ఎన్ ప్రతి చోట ఎన్ వాల్యూ కామన్ తీస్తున్నా. ఎన్ని కామన్ తీస్తున్నా, డినామినేటర్ లో ఎన్ని కామన్ తీసుకుంటున్నాను. ఓకే, న్యూమరేటర్ లో 1 మిగిలింది. డినామినేటర్ లో ఇక్కడ n క్యూబ్ కామన్ తీసా అనుకోండి. n క్యూబ్ ఇంటూ 1 ప్లస్ 1/n క్యూబ్ హోల్ పవర్ 2/3. కామన్ తీసిన టర్మ్ కూడా పవర్ ఉంటుంది. ప్లస్ n ఇంటూ ఇక్కడ మళ్ళీ ఎంత కామన్ తీయచ్చు నేను? n క్యూబ్ కామన్ తీసా అనుకోండి. 1 ప్లస్ 1/n క్యూబ్ హోల్ పవర్ 1/3 ప్లస్ లాస్ట్ ది n స్క్వేర్ మాత్రమే, అక్కడ కామన్ తీయడానికి ఏం లేదు. దట్ ఈక్వల్ టు 1/n క్యూబ్. పవర్ అనేది రెండిటికి అప్లై అవుతుంది కాబట్టి n క్యూబ్ హోల్ పవర్ 2/3. n క్యూబ్ హోల్ పవర్ 2/3
into 1 plus 1 by n cube whole power 2 by 3 plus n into n cube power 1 by 3 into 1 plus 1 by n cube whole power 1 by 3 plus n square. అని ఇక్కడ చూడండి బై 3 ఇంటూ 3 క్యాన్సిల్ అయిపోయి బై 3 క్యాన్సిల్ అయిపోయి డినామినేటర్లో ఎంత మిగులుతుందో డైరెక్ట్ రాస్తున్నాను 1 బై డినామినేటర్లో n స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 1 బై n క్యూబ్ హోల్ పవర్ 2 బై 3 ప్లస్ ఈ n ఇంటూ n స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 1 బై n క్యూబ్ హోల్ పవర్ 1 బై 3 ప్లస్ n స్క్వేర్. డినామినేటర్లో చూడండి ప్రతి చోట n స్క్వేర్ కామన్ వచ్చింది. డినామినేటర్ n స్క్వేర్ కామన్ తీసి అనుకోండి ఎంత అవుతుంది 1 బై ఇక్కడ నేను దీనిలో చూడండి 1 బై n స్క్వేర్ కామన్ తీస్తే డినామినేటర్లో n స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 1 బై n క్యూబ్ 1 ప్లస్ 1 బై n క్యూబ్ హోల్ పవర్ 2 బై 3 1 ప్లస్ 1 బై n క్యూబ్ హోల్ పవర్ 1 బై 3 ప్లస్ 1 n స్క్వేర్ కామన్ తీసాను డినామినేటర్లో. ఓకేనా, ఈ టర్మ్ నుంచి ఇది డైరెక్ట్ అలా స్టెప్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసాము, అది చూపించాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ వాల్యూ నుంచి నేను విఎన్ సెలెక్ట్ చేసుకున్నా. వచ్చిన యుఎన్ నుంచి విఎన్ అంటే 1 బై n స్క్వేర్ అని సెలెక్ట్ చేసుకున్నా. వచ్చిన యుఎన్ నుంచి విఎన్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, లెట్ విఎన్ ఈక్వల్ టు 1 బై n స్క్వేర్. విఎన్ ఈక్వల్ టు 1 బై n స్క్వేర్. క్లియర్లీ ఇట్ ఈస్ పాజిటివ్. ఇట్ ఈస్ లైక్ దట్ 1 బై n పవర్ p. Here p equal to 2 which is greater than 1 by p test. p test ప్రకారం ఈ సిరీస్ సమ్మేషన్ un ఏమవుతుంది vn అనే సిరీస్ ఏమవుతుంది కన్వర్జెంట్ అవుతుంది. vn అనే సిరీస్ కన్వర్జెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు లిమిట్ un బై vn కన్సిడర్ చేసుకున్నాను. లిమిట్ un బై vn కన్సిడర్ చేసుకున్నాను. దట్ ఈక్వల్ టు లిమిట్ un అంటే ఇక్కడ కామన్ తీసింది రాయండి ఎంత 1 బై n స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 1 బై n క్యూబ్ హోల్ పవర్ 1 బై 3 2 బై 3 ప్లస్ 1 ప్లస్ 1 బై n క్యూబ్ హోల్ పవర్ 1 బై 3 ప్లస్ 1 బై vn 1 బై n స్క్వేర్. బై n స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. n ఉన్న చోట ఇన్ఫినిటీ అప్లై చేశాను అనుకోండి ఎంత అవుతుంది 1 ప్లస్ 0 whole cube into plus 1 plus 0 whole power 1 by 3 plus 1 nothing but 1 by 1 plus 1 plus 1 nothing but 1 by 3 వాల్యూ మిగులుతుంది అనమాట 1 by 3. లిమిట్ un by vn అంటే 1 by 3 వచ్చింది. దాన్ని l అని సపోజ్ చేసుకున్నా నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు నాకు 2 సిరీస్ వచ్చాయి. ఈ సమ్మేషన్ un సమ్మేషన్ vn అనేవి 2 సిరీస్లు. ఈ 2 సిరీస్ లో ఉన్న ప్రతి టర్మ్ పాజిటివ్. అలాగే లిమిట్ un బై vn వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. నాట్ ఈక్వల్ టు 0 దాన్ని l అనుకుంటున్నాను. ఓకేనా, నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఈ 3 క్వాలిటీస్ మ్యాచ్ అయినాయి కాబట్టి లిమిట్ కంపారిజన్ టెస్ట్ కి మ్యాచ్ అయినాయి కాబట్టి లిమిట్ కంపారిజన్ టెస్ట్ ప్రకారం అయితే 2 కన్వర్జెంట్ లేకపోతే 2 డైవర్జెంట్ అవుతాయి. మరి దానిది ఎలా కన్వర్జెంట్ ఎలా డైవర్జెంట్ ఆల్రెడీ p టెస్ట్ యూజ్ చేశారు. p టెస్ట్ ప్రకారం vn ఏమని చెప్పేశాను కన్వర్జెంట్ కాబట్టి un కూడా ఏమైపోవాలి కన్వర్జెంట్ అని చెప్పేశారు. లిమిట్ కంపారిజన్ టెస్ట్ అప్లై చేయగలుగుతున్నా కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ సమ్ టెస్ట్ ఫర్ ద కన్వర్జెన్స్ ఆఫ్ సమ్మేషన్ 1 బై 2 పవర్ n ప్లస్ 3 పవర్ n. టెస్ట్ ఫర్ ద కన్వర్జెన్స్ అన్నాడు. సరే ఇచ్చిన ప్రాబ్లం un సపోజ్ చేసుకుంటున్నా. లెట్ un ఈక్వల్ టు 1 బై 2 పవర్ n ప్లస్ 3 పవర్ n. క్లియర్లీ పాజిటివే కదా ఇది మనకి, ఎందుకంటే న్యూమరేటర్ 1 పాజిటివ్, డినామినేటర్ 2 పవర్ n. నానా బేస్ లో ఉన్న నెంబర్ పాజిటివ్ కాబట్టి ఇక్కడ వచ్చే ఆన్సర్ మొత్తం పాజిటివ్. 3 పాజిటివ్ కాబట్టి ఇక్కడ వచ్చే ఆన్సర్ పాజిటివ్. కంపల్సరీ డినామినేటర్ పాజిటివ్. పాజిటివ్ బై పాజిటివ్ వస్తుంది. క్లియర్లీ un గ్రేటర్ దాన్ 0. un వాల్యూ పాజిటివే వస్తుంది. నెక్స్ట్ un అంటే నేను ఎంత అనుకున్నాను un ఈక్వల్ టు 1 బై 2 పవర్ n ప్లస్ 3 పవర్ n ఉంది కదా. ఇప్పుడు un పాజిటివ్ అని చెప్పా, un నుంచి vn సెలెక్ట్ చేసుకోవాలి కదా, దానికోసం un లో కామన్ తీస్తున్నాను. un ఈక్వల్ టు ఎంత కామన్ తీస్తున్నాను అంటే ఇక్కడ నేను 3 పవర్ n కామన్ తీస్తున్నా. ఎందుకు 2 పవర్ n కామన్ తీయచ్చుగా, 3 పవర్ n ఎందుకు కామన్ తీసామంటే ప్రాబ్లమాటిక్ లాస్ట్ లో తెలిసిద్ది, ఒక్కసారి చెప్తాను నేను.
3 power n కామన్ తీసానుకోండి ఎంత అవుతుంది 2 power n by 3 power n plus 1 నథింగ్ బట్ 1 by 3 power n into 2 by 3 whole power n plus 1. దీని నుంచి vn సెలెక్ట్ చేసుకున్నా ఎంత 1 by 3 power n. 1 by 3 power n ని ఎలా రాసుకోవచ్చు 1 by 3 whole power n లాగా రాసుకోవచ్చు 1 by 3 whole power n. vn అంటే నేను ఏమని సపోజ్ చేస్తున్నానంటే ఇక్కడ 1 by 3 whole power n నథింగ్ బట్ r పవర్ n లాగా ఉంది r పవర్ n. r పవర్ n లాగా ఉంది కాబట్టి నేను జామెట్రిక్ సిరీస్ టెస్ట్ అప్లై చేస్తున్నా. ఇప్పుడు r పవర్ n లాగా ఉంటే పవర్ లో n ఉంటే జామెట్రిక్ సిరీస్, బేస్ లో n ఉంటేనేమో p టెస్ట్. ఇందాక రెండు టెస్ట్లు ఏమో p టెస్ట్ అప్లై చేసుకున్నాను, ఇప్పుడు ఈ టెస్ట్ ఏమో జామెట్రిక్ సిరీస్ టెస్ట్ అప్లై చేస్తున్నా. ఓకేనా, r పవర్ n ఫామ్ లో ఉంది కాబట్టి మరి ఆ జామెట్రిక్ సిరీస్ టెస్ట్ ప్రకారం నాకు r వాల్యూ ఎంత, ఇక్కడ r అంటే ఎంత 1 by 3. 1 by 3 నథింగ్ బట్ 0 పాయింట్ సంథింగ్ అని ఉంటుంది, 0 పాయింట్ సంథింగ్ అంటే కంపల్సరీ 1 by 3 వాల్యూ దేనికి దేనికి మధ్యలో ఉంటుంది 0 కి 1 కి మధ్యలో ఉంటుంది. క్లియర్లీ 1 by 3 ఎంత 0.33 అలా వస్తుంది అన్న, 0.333 అలా వస్తుంది అంటే 0.3 లైస్ బిట్వీన్ 0 అండ్ 1. హియర్ r లైస్ బిట్వీన్ 0 అండ్ 1. r లైస్ బిట్వీన్ 0 అండ్ 1 అయితే జామెట్రిక్ టెస్ట్ సిరీస్ టెస్ట్ ప్రకారం ఆ సిరీస్ ఏమవ్వాలి కన్వర్జెంట్ అవ్వాలి. అంటే మనం సెలెక్ట్ చేసిన vn అనే సిరీస్ ఏమైంది కన్వర్జెంట్ అయ్యింది. నెక్స్ట్ అలాగే ఇప్పుడు లిమిట్ un బై vn సెలెక్ట్ చేసుకున్నా. లిమిట్ un బై vn, లిమిట్ un ఎంత 1 by 3 power n into 2 by 3 whole power n plus 1 by vn ఎంత 1 by 3 power n. 1 by 3 power n 1 by 3 power n క్యాన్సిల్ అయిపోయి లిమిట్ 1 by 2 by 3 whole power n plus 1. నెక్స్ట్ లిమిట్ n ఉన్న చోట ఇన్ఫినిటీ అప్లై చేసుకుంటున్నా. ఇక్కడ ఈ వాల్యూ కావాలి నాకు, ఎందుకంటే లిమిట్ ఆఫ్ 1 ఎంత 1, ఈ లిమిట్ ఆఫ్ 1 ఎంత 1. ఇక్కడ ఈ వాల్యూ నాకు కావాల్సింది. లిమిట్ 2 by 3 హోల్ పవర్ n వాల్యూ ఎంత, యాక్చువల్ గా 2 by 3 అంటే 2 by 3 నథింగ్ బట్ 2 by 3 నథింగ్ బట్ 0 పాయింట్ సంథింగ్ ఉంటుంది, ఎందుకంటే డినామినేటర్ లో పెద్ద నెంబర్ ఉంది. డినామినేటర్ లో పెద్ద నెంబర్ ఉందంటే కంపల్సరీ 0 పాయింట్ సంథింగ్ ఉంటుంది. 0 పాయింట్ సంథింగ్ ఉన్న నెంబర్ కి పవర్ ని n పెట్టాను. పవర్ ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళానుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 0.1 హోల్ పవర్ 2 అంటే 0.01, హోల్ క్యూబ్ అంటే 0.0001, హోల్ పవర్ 4 0.0001, హోల్ పవర్ 5 0.00 అంటే వాల్యూ ఏమైపోతుంది 0 కి నియర్ గా ఈక్వల్ అయిపోతుంది, 0 కి నియర్ గా వెళ్ళిపోతుంది. అంటే 0 పాయింట్ సంథింగ్ ఉన్న నెంబర్ కి 0 పాయింట్ సంథింగ్ ఉన్న నెంబర్ కి పవర్ పెంచుతూ వెళ్ళిపోతున్నానంటే అది 0 కి రీచ్ అవుతుంది, 0 కి రీచ్ అవుతుంది. కాబట్టి ఎంత వాల్యూ 1 by 0 plus 1 అని రాసి దీని వాల్యూ 0. ఓకేనా, అందుకని అలా సెలెక్ట్ చేస్తున్నా. 2 by 3 ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. 3 కామన్ తీసాను, డినామినేటర్ లో పెద్ద నెంబర్ కోసం 3 కామన్ తీసాను. ఓకేనా, డినామినేటర్ లో పెద్ద నెంబర్ రావడం కోసం అలా చేశాను అనమాట. ఎంత అవుతుంది 1 నాట్ ఈక్వల్ టు 0, నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఓకేనా, కాబట్టి రెండు సిరీస్లు దొరికినాయి, రెండిట్లోని ప్రతి టర్మ్ పాజిటివే. అలాగే లిమిట్ un బై vn వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. కాబట్టి లిమిట్ కంపారిజన్ టెస్ట్ ప్రకారం అయితే రెండు కన్వర్జెంట్ అవ్వాలి, రెండు లేదా రెండు డైవర్జెంట్ అవ్వాలి. ఆల్రెడీ జామెట్రిక్ సిరీస్ టెస్ట్ ప్రకారం సమ్మేషన్ vn ఏమైంది కన్వర్జెంట్ అయ్యింది. కాబట్టి ఇప్పుడు un కూడా ఏమవ్వాలి కంపల్సరీ కన్వర్జెంట్ అవ్వాలి, un ఆల్సో కన్వర్జెంట్. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ సమ్, టెస్ట్ ఫర్ ద కన్వర్జెన్స్ ఆఫ్ 2 by 1 power p plus 3 by 2 power p plus 4 by 3 power p plus and so on అన్నారు కదా. సరే, ఇచ్చిన ప్రాబ్లం బట్టి నాకు ఇక్కడ ఇందాక ఇచ్చిన 3 సమ్స్ ఏంటంటే జనరల్ గా nth టర్మ్ ఇచ్చేసాడు, సమ్మేషన్ ఎక్స్పాన్షన్ లేకుండా nth టర్మ్ ఇచ్చేసాడు. ఇక్కడ ఏంటి nth టర్మ్ ఇవ్వకుండా ప్రతి టర్మ్ ఇచ్చాడు. ఫస్ట్ టర్మ్ ఆ సిరీస్ లో ఉన్న టర్మ్స్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ అలా ఇచ్చాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇచ్చిన ప్రాబ్లం బట్టి nth టర్మ్ un రాయాలి. ఇచ్చిన ప్రాబ్లం బట్టి ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్ ఎంత, సిక్స్త్ టర్మ్ ఎంత, సెవెంత్ టర్మ్ ఎంత, ఇన్ జనరల్ nth టర్మ్ ఎంత
అది చూసుకుని యూఎన్ ఎంత నేను రాసుకోవాలి, ఇచ్చిన ప్రాబ్లం బట్టి నేను రాయాలన్నమాట. సరే ఇక్కడ u1 అంటే 2/1 పవర్ p, u2 అంటే 3/2 పవర్ p, u3 అంటే 4/3 పవర్ p. ఇన్ జనరల్ un అంటే ఎంత? 1 అంటేనేమో 2/1 పవర్ p నాన్న, 2 అంటేనేమో 3 ఉంది, 3 అంటే 4 ఉంది, అంటే ఒకటి ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ n అంటేనేమో n+1/1 కాబట్టి 1 పవర్ p, 2 కాబట్టి 2 పవర్ p, 3 కాబట్టి 3 పవర్ p, n కాబట్టి n పవర్ p ఇలా రాసుకున్నాను. ఓకే, అది కరెక్టా కాదా కూడా చెక్ చేసుకోవచ్చు. n ఉన్న చోట 1 పెట్టడం 2 పెట్టడం అలా చేసాం అనుకోండి ఇవి రావాలి. n ఉన్న చోట 1 పెట్టా అనుకోండి ఎంత అవుతుంది? u1 ఎంత అవుతుంది? 1+1/1 పవర్ p, నథింగ్ బట్ 2 పవర్ p, 2/1 పవర్ p. n ఉన్న చోట 2 పెట్టా అనుకోండి ఎంత అవుతుంది? 2+1/2 పవర్ p, 3 పవర్ p సరిపోతుంది, మ్యాచ్ అవుతుంది. కాబట్టి నేను ఇచ్చిన ప్రాబ్లం బట్టి జనరల్ nth టర్మ్ రాశాను. క్లియర్లీ un ఈక్వల్ టు n+1/n పవర్ p కదా. n అని n+1, n పాజిటివ్ 1 పాజిటివ్, n+1 పాజిటివ్ బై n పవర్ p. n బేస్ లో ఉన్న n పాజిటివ్ కాబట్టి పాజిటివ్ పవర్ ఎంత ఉన్నా సరే నాకు అనవసరం, బేస్ లో ఉన్నది పాజిటివ్ కాబట్టి పాజిటివ్ బై పాజిటివ్ అంటే un వాల్యూ పాజిటివ్ వస్తుంది, un వాల్యూ పాజిటివ్. ఓకే, ఇప్పుడు un నుంచి vn సెలెక్ట్ చేసుకోవాలి మనం. un నుంచి vn, un ఈక్వల్ టు n+1/n పవర్ p కదా. n న్యూమరేటర్ లో n కామన్ తీస్తే 1+1/n బై n పవర్ p ని n ఇంటూ n పవర్ p -1 గా రాసుకున్నాను. బేసెస్ సేమ్, పవర్స్ యాడ్ చేస్తే p వస్తుంది, n క్యాన్సిల్ అయిపోయింది. దీని నుంచి vn అంటే ఎంత అనుకున్నాను? 1/n పవర్ p -1 అన్న. మరి గ్రేటర్ దాన్ 0, క్లియర్లీ గ్రేటర్ దాన్ 0, ఎందుకంటే బేస్ లో ఉన్న నెంబర్ పాజిటివ్ కాబట్టి పాజిటివ్ బై పాజిటివ్, క్లియర్లీ vn గ్రేటర్ దాన్ 0. p టెస్ట్ అప్లై చేసుకుంటే ఇప్పుడు నేను p టెస్ట్ అప్లై చేసుకుంటున్నాను. vn అంటే 1/n పవర్ p -1 ఉంది కదా. p టెస్ట్ ప్రకారం ఇదే ఫామ్ లో ఉంది, 1/n పవర్ p లాగా ఉంది, 1/n పవర్ p. మరి ఇక్కడ p అంటే ఎంత? p అంటే p -1 లాగా ఉంది. మరి ఇందాక వరకు అయితే నెంబర్స్ కాబట్టి గ్రేటర్ దానా లెస్ దానా ఇవన్నీ నేను డైరెక్ట్ చూసి చెప్పేసాను. ఏది కన్వర్జెంటా డైవర్జెంటా అది డైరెక్ట్ చెప్పేశాను. p మీద డిపెండ్ అయ్యి కన్వర్జెంటా డైవర్జెంట్. ఒకవేళ ఈ p వాల్యూ గనుక గ్రేటర్ దాన్ 1 అయితే కన్వర్జెంట్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే డైవర్జెంట్ అని చెప్పా ఈ p వాల్యూ. మరి ఇక్కడ p వాల్యూ ఎంత అంటే p -1 ఉంది. మరి p -1 గ్రేటర్ దాన్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 మనకి తెలియదు కాబట్టి నేను ఇక్కడ తెలియదు కాబట్టి ప్రతి కేసు రాయాల్సిందే. ఇది గ్రేటర్ దాన్ 1 అయితే ఎప్పుడు కన్వర్జెంట్ అయితే ఎప్పుడు డైవర్జెంట్ అయితే ప్రతి కేసు నేను రాయాల్సిందే. అది రాస్తున్నాను. ఇఫ్ p గ్రేటర్ దాన్ 1, స్మాల్ p గ్రేటర్ దాన్ 1, దట్ మీన్స్ p -1 గ్రేటర్ దాన్ 1, దట్ మీన్స్ p గ్రేటర్ దాన్ 2. p గ్రేటర్ దాన్ 2 అంటే p గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు ఈ సిరీస్ ఏమవ్వాలి? కన్వర్జెంట్. v అనే సిరీస్ కన్వర్జెంట్ అవ్వాలి, నథింగ్ బట్ p, క్యాపిటల్ P గ్రేటర్ దాన్ 2 అయినప్పుడు కన్వర్జెంట్. సిమిలర్లీ p -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, నథింగ్ బట్ p లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అయితే ఆ సిరీస్ సమ్మేషన్ vn ఏమవ్వాలి? డైవర్జెంట్ అవ్వాలి. vn అనేది కన్వర్జెంట్ ఎప్పుడు, డైవర్జెంట్ ఎప్పుడు రాశాను అంతే. ఇప్పుడు నెక్స్ట్ లిమిట్ un బై vn సెలెక్ట్ చేసుకుంటున్నాను. లిమిట్ un బై vn, un ఎంత? లిమిట్ un బై vn. un ఎంత ఉంది ఇక్కడ మనకి? 1/n పవర్ p -1 ఇంటూ 1+1/n బై vn 1/n పవర్ p -1. ఓకే, 1/n పవర్ p -1 క్యాన్సిల్ అయిపోయి లిమిట్ అప్లై చేశాను అనుకోండి ఎంత అవుతుంది? 1/1 + 0, నథింగ్ బట్ 1 నాట్ ఈక్వల్ టు 0 అని వచ్చింది. అంటే ఇప్పుడు నాకు సమ్మేషన్ un సమ్మేషన్ vn 2 సిరీస్లను వచ్చాయి, రెండిట్లోనూ పాజిటివ్ టర్మ్స్ ఉన్నాయని వచ్చినాయి. అలాగే లిమిట్ un బై vn వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అని వచ్చింది. ఈ 3 క్వాలిటీస్ మ్యాచ్ అయినాయి కాబట్టి లిమిట్ కంపారిజన్ టెస్ట్ అప్లై చేస్తున్నా. లిమిట్ కంపారిజన్ టెస్ట్ ప్రకారం అయితే 2 సిరీస్లు కన్వర్జెంట్ అవ్వాలి లేదా 2 సిరీస్లు డైవర్జెంట్ అవ్వాలి. మరి ఇక్కడ నాకు vn అనేది కన్వర్జెంట్ అవుతుంది ఎప్పుడు? గ్రేటర్ దాన్ 2 అయితే.
vn అనేది డైవర్జెంట్ అవుతుంది ఎప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే ఏది కన్ఫర్మ్ గా చెప్పలేదు కాబట్టి రెండు కేసెస్ ఇక్కడ కూడా రాయాల్సిందే. p గ్రేటర్ దాన్ 2 అయినప్పుడు vn కన్వర్జెంట్, లిమిట్ కంపారిజన్ టెస్ట్ ప్రకారం un కూడా కన్వర్జెంట్. p లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అయినప్పుడు vn డైవర్జెంట్, లిమిట్ కంపారిజన్ టెస్ట్ ప్రకారం un కూడా డైవర్జెంట్. 2 కేసెస్ రాశాను ఎందుకంటే నెంబర్ వాల్యూస్ మనకు తెలియదు కాబట్టి నేను ఇక్కడ 2 కేసెస్ రాశాను. నెక్స్ట్ సమ్, టెస్ట్ ఫర్ ద కన్వర్జెన్స్ ఆఫ్ సమ్మేషన్ 1 ప్లస్ 1/n హోల్ పవర్ మైనస్ n స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ని నేను nth రూట్ టెస్ట్, లిమిట్ కంపారిజన్ టెస్ట్ మీద ఒక ఐడియా వచ్చింది కాబట్టి లిమిట్ కంపారిజన్ ఇప్పుడు నేను nth రూట్ టెస్ట్ మీద ఒక 2 సమ్స్ చెప్తున్నాను. nth రూట్ టెస్ట్ మీద ఓకే, టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ ఆఫ్ సమ్మేషన్ 1 ప్లస్ 1/n హోల్ పవర్ మైనస్ n స్క్వేర్. ఓకేనా, ఇచ్చిన ప్రాబ్లం ఇది 1 ప్లస్ 1/n హోల్ పవర్ మైనస్ n స్క్వేర్ సమ్మేషన్ un ఈక్వల్ టు వేర్ un అంటే 1 ప్లస్ 1/n హోల్ పవర్ మైనస్ n స్క్వేర్ అన్నమాట. క్లియర్లీ ఈ వాల్యూ బేస్ లో ఉన్న నెంబర్ పాజిటివ్ అయితే చాలు. 1 పాజిటివ్, 1 పాజిటివ్, n పాజిటివ్, మొత్తం పాజిటివ్, పవర్ లో నెగటివ్ ఉన్న ప్రాబ్లం లేదు. క్లియర్లీ un గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. నెక్స్ట్ nth రూట్ టెస్ట్ కోసం నేను ఏం చేస్తున్నానంటే లిమిట్ un హోల్ పవర్ 1/n అప్లై చేసుకుంటున్నా. లిమిట్ un హోల్ పవర్ 1/n అప్లై చేసుకుంటున్నా. దానికన్నా ముందు un అంటే ఎంత, 1 ప్లస్ 1/n హోల్ పవర్ మైనస్ n స్క్వేర్ కదా. నేనేం చేస్తున్నా అంటే un హోల్ పవర్ 1/n అప్లై చేసుకుంటున్నా. అంటే 1 ప్లస్ 1/n హోల్ పవర్ మైనస్ n స్క్వేర్ హోల్ పవర్ 1/n. ఒక n క్యాన్సిల్ అయిపోతుంది, బై n స్క్వేర్ ఉన్నప్పుడు ఒక n అంటే 1 ఈ చిన్న బ్రాకెట్ లో ఉందని ఎలా రాసుకోవచ్చు, 1/1 ప్లస్ 1/n హోల్ పవర్ n స్క్వేర్ అని రాయొచ్చు. ఓకేనా, మరి పవర్ అనేది మొత్తానికి ఉంది కాబట్టి బై n అంటున్నాను. ఒక n క్యాన్సిల్ అయిపోయింది అంటే 1 ప్లస్ 1/n హోల్ పవర్ n మిగులుతుంది. un హోల్ పవర్ 1/n అంటే 1/1 ప్లస్ 1/n హోల్ పవర్ n మిగిలింది. దీనికి లిమిట్ అప్లై చేసుకుంటున్నా. un హోల్ పవర్ 1/n అంటే క్యాలిక్యులేషన్ లో 1 ప్లస్ 1/n హోల్ పవర్ n అని వచ్చింది కదా, బోత్ సైడ్ లిమిట్ అప్లై చేస్తున్నా. లిమిట్ అప్లై చేస్తే నాన్న ఇది ఫార్ములా ఉంది, డైరెక్ట్ గా మనకి ఫార్ములా ఉంది, వాల్యూ సబ్స్టిట్యూట్ చేయక్కర్లా. ఈ హోల్ పవర్ n లేకపోతే నేను వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేదాన్ని, కానీ హోల్ పవర్ n ఉండడం వల్ల నాకు ఒక ఫార్ములా ఉంది. 1 బై లిమిట్ 1 ప్లస్ 1/n హోల్ పవర్ n అంటే వాల్యూ e కాబట్టి ఈ వాల్యూ ఎంత వచ్చింది, లిమిట్ వాల్యూ 1/e అని వచ్చింది. దానికి నేమ్ ఏమి ఇచ్చాను, l అని నేమ్ ఇచ్చాను. ఓకేనా, 1/e ఈ వాల్యూ 1.27 సంథింగ్ అలా ఉంటదమ్మా. సమ్మేషన్ un ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. లిమిట్ un హోల్ పవర్ 1/n ఈక్వల్ టు 1/e అని వచ్చింది. nth రూట్ టెస్ట్ ప్రకారం ఇప్పుడు వచ్చిన 1/e అంటే l అని సపోజ్ చేసిన ఆ l అనేది లెస్ దాన్ 1 అయితే కన్వర్జెంట్, గ్రేటర్ దాన్ 1 అయితే డైవర్జెంట్, ఈక్వల్ టు 1 అయితే టెస్ట్ ఫెయిల్ అని చెప్పేదాన్ని. మరి ఇక్కడ నాకు వచ్చిన l వాల్యూ, లిమిట్ వాల్యూ ఎంత వచ్చింది, నాకు ఒక నెంబర్ రాకుండా 1/e లాగా వచ్చింది. ఇప్పుడు ఈ 1/e అనేది లెస్ దాన్ 1 గ్రేటర్ దాన్ 1 చెక్ చేసుకుంటున్నా. ఇప్పుడు నాకు డినామినేటర్ పెద్దది, 1 కన్నా డినామినేటర్ పెద్దది, న్యూమరేటర్ కన్నా డినామినేటర్ పెద్దది అని తెలుస్తుంది. ఈ అంటే 1.27 సంథింగ్ కదా, అంటే 1 డినామినేటర్ పెద్దది. డినామినేటర్ పెద్దది అంటే వచ్చే ఫ్రాక్షన్ అవుతుంది, లెస్ దాన్ 1 అవుతుంది. కాబట్టి క్లియర్లీ l లెస్ దాన్ 1 అని చెప్పేస్తున్నా. క్లియర్లీ l లెస్ దాన్ 1, l లెస్ దాన్ 1 అయింది కాబట్టి nth రూట్ టెస్ట్ ప్రకారం ఈ సిరీస్ ఏమవ్వాలి, కన్వర్జెంట్ అవ్వాలి. nth రూట్ టెస్ట్ అప్లై చేయాలి అంటే క్వాలిటీ చూడండి, nth రూట్ టెస్ట్ అప్లై చేయాలి అంటే ఒక సిరీస్ ఉండాలి, ఆ సిరీస్ లో ఉన్న ప్రతి టర్మ్ పాజిటివ్ అయి ఉండాలి. అలాగే ఆ సిరీస్ కి లిమిట్ హోల్ పవర్ 1/n అప్లై చేస్తే వాల్యూ సమ్ వాల్యూ వస్తుంది. ఆ వచ్చిన వాల్యూ l అనుకుంటాం. ఆ వచ్చిన l వాల్యూ లెస్ దాన్ 1 అయితే కన్వర్జెంట్, గ్రేటర్ దాన్ 1 అయితే డైవర్జెంట్, ఈక్వల్ టు 1 అయితే ఫెయిల్ అని చెప్తాము. ఇది nth రూట్ టెస్ట్ మీద అప్లై చేసి ఇంకొక ప్రాబ్లం చూద్దాం. టెస్ట్
ఫర్ ద కన్వర్జెన్స్ ఆఫ్ x power n by 3 power n ఇంటూ n స్క్వేర్ అని ఉంది. ఈ ప్రాబ్లంకి అప్లై చేసుకుని చూద్దాం ఒక్కసారి. ఓకేనా, un ఈక్వల్ టు x power n by 3 power n ఇంటూ n స్క్వేర్ అని అప్లై చేసుకున్నాను. క్లియర్లీ ఇక్కడ నాకు ప్రాబ్లంలో x గ్రేటర్ దాన్ 0 అని ఇచ్చాడు. x గ్రేటర్ దాన్ x పాజిటివ్ అని ఇచ్చాడు. x పాజిటివ్ దాన్ని బట్టి నేను చెప్తున్నాను. క్లియర్లీ గ్రేటర్ దాన్ 0, x పాజిటివ్, 3 పాజిటివ్, n పాజిటివ్, వచ్చే వాల్యూ కూడా పాజిటివ్. క్లియర్లీ un గ్రేటర్ దాన్ 0నే. నెక్స్ట్ అలాగే ఇప్పుడు నేను టర్మ్స్ లో un హోల్ పవర్ 1/n అప్లై చేసుకుంటున్నాను. un హోల్ పవర్ 1/n. un అంటే x పవర్ n బై 3 power n ఇంటూ n స్క్వేర్ కదా. un హోల్ పవర్ 1/n, పవర్ మొత్తంలో 1/n అప్లై చేశాను అనుకోండి, ఎంత అవుతుంది? పవర్ మొత్తానికి 1/n అప్లై చేస్తే x పవర్ n హోల్ పవర్ 1/n బై 3 power n హోల్ పవర్ 1/n ఇంటూ n స్క్వేర్ హోల్ పవర్ 1/n. క్యాన్సిల్ అయిపోయి ఎంత మిగులుతుంది? x బై 3 ఇంటూ n పవర్ 2/n అవుతుంది. 2/n ఆ వాల్యూ ఇక్కడ రాశాను అనమాట. un హోల్ పవర్ 1/n. ఓకేనా, ఇప్పుడు ఈ వచ్చిన ఈ వాల్యూకి లిమిట్ un హోల్ పవర్ లిమిట్ అప్లై చేసుకున్నా. x బై 3 ఇంటూ n పవర్ 2/n లిమిట్ అప్లై చేస్తున్న బోత్ సైడ్. లిమిట్ అప్లై చేస్తే నాకు ఎంత వస్తుంది? x లిమిట్ అనేది n మీద రన్ అవుతుంది కాబట్టి x కాన్స్టెంట్, 3 కాన్స్టెంట్ బయట పెట్టేశాను. ఇక లిమిట్ అనేది ఈ n మీద మాత్రమే అప్లై చేయాలి. x బై 3 ఇంటూ ఈ వాల్యూ ఎంత? నాకు ఇక్కడ చూడండి, లిమిట్ n అనేది ఇన్ఫినిటీకి రీచ్ అయ్యే కొద్దీ పవర్ దేనికి రీచ్ అవుతుందో చూడండి. 1/n పవర్ 2/n కదా లిమిట్ వాల్యూ. n అనేది ఇన్ఫినిటీకి రీచ్ అయ్యే కొద్దీ పవర్ చూడండి 2/n దేనికి రీచ్ అవుతుందో. డినామినేటర్ పెరుగుతుంది. n అనేది ఇన్ఫినిటీకి రీచ్ అవుతుందంటే డినామినేటర్ పెరుగుతూ వెళ్ళిపోతుంది. డినామినేటర్ పెరుగుతూ వెళ్తుందంటే ఆ ఫ్రాక్షన్ దేనికి రీచ్ అవుతున్నట్టు? 0కి రీచ్ అవుతుంది. డినామినేటర్ పెరుగుతూ వెళ్తుందంటే ఆ ఫ్రాక్షన్ కంపల్సరీ దేనికి రీచ్ అవుతున్నట్టు? 0కి రీచ్ అవుతున్నట్టే. కాబట్టి ఈ పవర్ మొత్తం దేనికి రీచ్ అయింది? 0కి రీచ్ అవుతుంది. మరి బేస్ లో ఎలాంటి నెంబర్ ఉన్నా సరే పవర్ లో 0 ఉంది అంటే ఆ వాల్యూ ఎంత? 1. బేస్ లో ఎంత నెంబర్ ఉన్నా పవర్ లో 0 వాల్యూ ఉంటే కనుక ఎనీథింగ్ పవర్ 0, 1. కాబట్టి ఈ వాల్యూ ఎంత అవుతుంది? నాకు 1. నథింగ్ బట్ ఇప్పుడు ఈ లిమిట్ వాల్యూ ఎంత వచ్చింది? x బై 3 వచ్చింది. x బై 3ని నేను ఏమని సపోజ్ చేసుకున్నాను? l అని సపోజ్ చేసుకున్నాను. ఇప్పుడు nth రూట్ టెస్ట్ ప్రకారం లెస్ దాన్ 1 గ్రేటర్ దాన్ 1 వచ్చిన వాల్యూ l అనేది లెస్ దాన్ 1 గ్రేటర్ దాన్ 1 ఈక్వల్ టు 1. ఇందాక ప్రాబ్లం అయితే లెస్ దాన్ 1 కాబట్టి కన్వర్జెంట్ అని డైరెక్ట్ రాస్తా. ఇప్పుడు l వాల్యూ, l అంటే ఇక్కడ x బై 3, ఇది లెస్ దాన్ 1 గ్రేటర్ దాన్ 1 నాకు తెలియదు. ఎందుకంటే x వాల్యూ నాకు తెలియదు. అసలు x వాల్యూ నాకు తెలియదు. ఎలాంటి వాల్యూనో నెంబర్ ఎంతో నాకు తెలియదు. కాబట్టి 1 కన్నా తక్కువ ఎక్కువ నేను చెప్పలేను. కాబట్టి నేను సపోజ్ చేసుకున్నా, ఇఫ్ అని సపోజ్ చేసుకున్నా. ఇఫ్ l లెస్ దాన్ 1 అయినప్పుడు అంటే ఏంటి? x బై 3 లెస్ దాన్ 1 అయినప్పుడు అంటే x లెస్ దాన్ 3 అయినప్పుడు, x లెస్ దాన్ 1 అయినప్పుడు, నథింగ్ బట్ x లెస్ దాన్ 3 అయినప్పుడు ఆ సిరీస్ ఏమవ్వాలి? సిరీస్ అనేది కన్వర్జెంట్ అవ్వాలి. ఆ సిరీస్ అనేది కన్వర్జెంట్ అవ్వాలి. nth రూట్ టెస్ట్ ప్రకారం కన్వర్జెంట్ అవ్వాలి. అంటే x లెస్ దాన్ 3 అయినప్పుడు ఒకవేళ వాడు ఇన్ పర్టికులర్ x వాల్యూ 3 కన్నా తక్కువ ఇచ్చాడే అనుకోండి, అప్పుడు ఆ ప్రాబ్లం ఏమైపోతుందని చెప్పొచ్చు? నేను డైరెక్ట్ గా కన్వర్జెంట్ అని చెప్పాలి. ఇఫ్ l గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు అంటే x బై 3 గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు అంటే x గ్రేటర్ దాన్ 3 అయినప్పుడు, x వాల్యూ 3 కన్నా ఎక్కువే ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఆ సిరీస్ ఏమని చెప్పచ్చు? నేను డైవర్జెంట్ అని చెప్పేయచ్చు nth రూట్ టెస్ట్ ప్రకారం. ఒకవేళ l ఈక్వల్ టు 1 అయినప్పుడు ఎంత? l ఈక్వల్ టు l1 అని అర్థమైందా? ఇప్పుడు వచ్చింది nth రూట్ టెస్ట్. nth రూట్ టెస్ట్ అంటే రూల్స్ ఏంటి? nth రూట్ టెస్ట్ రూల్స్ un పాజిటివ్ అవ్వాలి. నెక్స్ట్ లిమిట్ un హోల్ పవర్ 1/n వాల్యూ ఎంతో కొంత వస్తుందని l అనుకుంటా. ఆ l వాల్యూ లెస్ దాన్ 1 బట్టి కన్వర్జెంట్, గ్రేటర్ దాన్ 1 బట్టి డైవర్జెంట్, ఈక్వల్ టు 1 బట్టి ఫెయిల్ అని చెప్తా.
మరి ఇక్కడ నాకు వచ్చిన ఎల్ వాల్యూ x/3 అని వచ్చింది, ఒక నెంబర్ రాల, x/3 లాగా వచ్చింది. మరి ఇప్పుడు x/3 <1 greater equal to 1 నాకు తెలియదు కాబట్టి 3 కేసెస్ లో నేను చెప్పాలి. ఒకవేళ తెలిస్తే ఆ కేసు వరకు చెప్పి ఆపేసేవాడు, ఇది కన్వర్జెంట్, ఇది డైవర్జెంట్, ఇది ఫెయిల్ అని చెప్పేవాడు. కానీ ఇక్కడ నేను చెప్పలేకపోతున్నా, x/3 <1 greater equal to 1 నాకు తెలియదు కాబట్టి 3 కేసెస్ మనం చెప్పాల్సిందే. <1 greater కి చెప్పాం, ఇప్పుడు ఈక్వల్ టు 1 కి నేను చెప్తున్నాను. ఇఫ్ l equal to 1 నథింగ్ బట్ x/3 equal to 1, x equal to 3 అయినప్పుడు ఈ టెస్ట్ ఫెయిల్ అవుతుంది అన్నాను. ఇదిగోండి కన్వర్జెంట్ అంటే ఫెయిల్ అవుతుంది అంటే ఏంటి, అది కన్వర్జెంటా లేదా డైవర్జెంటా నేను చూడగానే చెప్పలేకపోతున్నాను. ఏదో ఒకటి అయ్యింది కానీ నాకు తెలియడం లేదు, కన్వర్జెంట్ అయ్యిదో డైవర్జెంట్ అయ్యిదో నాకు తెలియదు, కానీ ఏదో ఒకటి అయ్యింది, అది మనం ఇప్పుడు చెప్పాలి. ఏమైందో కూడా మనం చెప్పాలి. ఓకేనా, l equal to 1 కేస్ నథింగ్ బట్ x equal to 3 కేసులో ఇది ఫెయిల్ అయింది అంటే కన్వర్జెంట్ డైవర్జెంట్ చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు నేను x equal to 3 తీసుకుని ప్రాబ్లంలో x equal to 3 అని తీసుకుని ప్రాబ్లంలో నేను ఇప్పుడు చెప్పాలన్నమాట, అది కన్వర్జెంటా డైవర్జెంటా చెప్పాలి. మరి un అంటే ప్రాబ్లం ఏమని ఇచ్చాడు, x⁴n/un అంటే ప్రాబ్లం x⁴n/3⁴n into n² అని ఇచ్చాడు కదా. ఇప్పుడు నేను x equal to ఏ కేసు తీసుకుంటున్నాను 3 అని పెట్టాను అనుకోండి, 3⁴n/3⁴n into n² నథింగ్ బట్ 1/n². un అంటే 1/n² అని వచ్చింది. క్లియర్లీ 1/n² greater than 0. ఇక వేరే టెస్ట్ అప్లై చేయకుండా డైరెక్ట్ గా చెప్పేసుకుంటున్నాను. ఇది ఏ ఫామ్ లో ఉంది, 1/n4p లాగా ఉంది. ఇక్కడ p అంటే ఎంత 2 greater than 1. p టెస్ట్ ప్రకారం ఇప్పుడు ఈ సిరీస్ ఏమవ్వాలి, కన్వర్జెంట్ అవ్వాలి. అంటే l equal to 1 కేసులో అంటే నథింగ్ బట్ x equal to 3 అనే కేసులో ఈ ప్రాబ్లం ఏమైంది, కన్వర్జెంట్ అయ్యింది. ఇందాక నేను ఫెయిల్ అయింది అన్నాను అంటే ఏదో చెప్పలేకపోయాను పర్ఫెక్ట్ గా, కానీ ఇప్పుడు చెప్పగలిగా x equal to 3 అని తీసుకుని ఇది కన్వర్జెంట్ అని చెప్పేశాను. నెక్స్ట్ 7th sum, test for the convergence of summation n+1 whole factorial by 3⁴n. ఓకేనా, సరే ఇచ్చిన సిరీస్ ఇచ్చిన ప్రాబ్లం ని un అని సపోజ్ చేసుకున్నా, n+1 factorial by 3⁴n. clearly n+1 positive factorial, n+1 factorial positive, 3⁴n positive. clearly un greater than 0. clearly un greater than 0 అన్నమాట. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పిన రెండు ప్రాబ్లమ్స్ nth రూట్ మీద చెప్పాను. ఇప్పుడు ఆలంబర్ట్స్ కి వెళ్తాను, డి ఆలంబర్ట్స్ రేషియో టెస్ట్ కి వెళ్తున్నాను. ఓకేనా, క్లియర్లీ un greater than 0. ఇప్పుడు un+1 కన్సిడర్ చేసుకుంటున్నా, un+1 un అంటేనేమో n+1 ఫ్యాక్టోరియల్ బై 3⁴n ఉంది కదా. ఇప్పుడు un+1 అంటే n ఉన్న చోట n+1 పెట్టా అనుకోండి, ఎంత అవుతుంది, n+2 ఫ్యాక్టోరియల్ బై 3⁴n+1. ఓకేనా, un+1 రాశాను. నెక్స్ట్ మరి ఇప్పుడు un+1 బై un కన్సిడర్ చేసుకుంటున్నా, కన్సిడర్ un+1 బై un+1 అంటే ఎంత, ఇక్కడ నాకు n+2 ఫ్యాక్టోరియల్ బై 3⁴n+1 బై un అంటే ఎంత, n+1 ఫ్యాక్టోరియల్ బై 3⁴n. ఓకేనా, మరి n+2 ఫ్యాక్టోరియల్ ఎలా రాసుకోవచ్చు, n+2 ఇంటూ n+1 ఫ్యాక్టోరియల్ బై 3⁴n+1 రాసుకోవచ్చు, 3⁴n ఇంటూ 3 బై n+1 ఫ్యాక్టోరియల్ బై 3⁴n. 3⁴n క్యాన్సిల్ అయిపోయి n+1 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయి ఎంత మిగులుతుంది, n+2 అని మిగులుతుంది. ఓన్లీ n+2 మిగిలింది. ఓకేనా, n+2 బై 3 సారీ n+2 బై ఈ టర్మ్ మిగిలింది, n+2 బై 3 మిగిలింది, అది రాశాను. క్లియర్లీ un+1 బై un ఈక్వల్ టు n+2 బై 3. దీనికి లిమిట్ అప్లై చేసుకుంటున్నాను, un+1 బై un ఈక్వల్ టు n+2 బై 3. లిమిట్ అప్లై చేశా అనుకోండి, లిమిట్ అనేది n మీద రన్ అవుతుంది. ఇక్కడ n కామన్ తీసినా కూడా నాకు యూజ్ లేదు, ఎందుకంటే డినామినేటర్ లోనూ ఉంటే క్యాన్సిల్ అవుతుంది. n ఉన్న చోట n ఉండకుండా 1/n వచ్చేలా చేయడం కోసం n కామన్ తీస్తాను. ఇక్కడ n కామన్ తీసిన ఆల్రెడీ n మిగిలిపోతుంది, లిమిట్ అప్లై చేయలేకపోతున్నా అక్కడ డైరెక్ట్ చెప్పేస్తున్నాను. n ఉన్న చోట ఇన్ఫినిటీ పెట్టానుకోండి, ఇన్ఫినిటీ +2/3 నథింగ్ బట్ ఇన్ఫినిటీ. ఇప్పుడు నాకు వచ్చిన లిమిట్ వాల్యూ ఎంత, ఎల్ వాల్యూ ఇన్ఫినిటీ, ఎల్ వాల్యూ ఇన్ఫినిటీ అని వచ్చింది.
ఎల్ వాల్యూ ఇన్ఫినిటీ అయితే గనక మరి గ్రేటర్ దాన్ 1 లెస్ దాన్ 1 ఈక్వల్ టు 1 ఎల్ వాల్యూ. ఎల్ ఈక్వల్ టు ప్లస్ ఇన్ఫినిటీ నథింగ్ బట్ గ్రేటర్ దాన్ 1 ప్లస్ ఇన్ఫినిటీ నథింగ్ బట్ గ్రేటర్ దాన్ 1. ఎల్ గ్రేటర్ దాన్ 1 అయితే ఆలంబర్ట్స్ రేషియో టెస్ట్ ప్రకారం ఆ సిరీస్ ఏమవ్వాలి, డైవర్జెంట్ అవ్వాలి. ఓకేనా. ఆలంబర్ట్స్ రేషియో టెస్ట్ రూల్స్ ఏంటి ఆలంబర్ట్స్ వి, ఇచ్చిన సిరీస్ యూఎన్ అనుకుంటా, ప్రతి టర్మ్ పాజిటివ్ అవ్వాలి, లిమిట్ యూఎన్ ప్లస్ 1 బై యూఎన్ వాల్యూ ఎల్ వస్తుంది, ఒక నెంబర్ ఎల్ అనుకుంటా. ఆ ఎల్ లెస్ దాన్ 1 అయితే కన్వర్జెంట్, గ్రేటర్ దాన్ 1 అయితే డైవర్జెంట్, అలాగే ఈక్వల్ టు 1 అయితే టెస్ట్ ఫెయిల్ అవుతుంది. ఆ ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ చెప్పాలి, ఈ డైవర్జెంట్ కన్వర్జెంట్ కూడా వేరే టెస్ట్ అప్లై చేసి చెప్పుకోవాలి. నెక్స్ట్ సమ్, టెస్ట్ ఫర్ ద కన్వర్జెన్స్ ఆఫ్ సమ్మేషన్ x పవర్ n బై x పవర్ n ప్లస్ a పవర్ n. ఇక్కడ నాకు x వాల్యూ a వాల్యూ పాజిటివ్ నాన్న, x వాల్యూ a వాల్యూ పాజిటివ్సే తీసుకుని చెప్తున్నాను. సరే, ఇచ్చిన టర్మ్ un ఈక్వల్ టు x పవర్ n బై x పవర్ n ప్లస్ a పవర్ n. క్లియర్లీ x పాజిటివ్ a పాజిటివ్ కాబట్టి un ఆల్సో పాజిటివ్, un పాజిటివ్. మరి un నుంచి un ప్లస్ 1, n ఉన్న చోట n ప్లస్ 1 అప్లై చేశాను అనుకోండి, ఎంత అవుతుంది, x పవర్ n ప్లస్ 1 ప్లస్ a పవర్ n ప్లస్ 1. ఓకేనా, un ప్లస్ 1 ఇలా రాసుకున్నాను. మరి ఇక్కడ నేను x పవర్ n ప్లస్ 1 న్యూమరేటర్ని x ఇంటూ x పవర్ n గా రాసుకున్నాను బై x పవర్ n ప్లస్ 1 ప్లస్ a పవర్ n ప్లస్ 1. ఓకేనా, un నుంచి un ప్లస్ 1 రాశాను అంతే. నెక్స్ట్ కన్సిడర్ చేసుకుంటున్నాను un ప్లస్ 1 బై un ప్లస్ 1 అంటే ఎంత అని రాశాను, x ఇంటూ x పవర్ n బై x పవర్ n ప్లస్ 1 ప్లస్ a పవర్ n ప్లస్ 1 బై un అంటే ఎంత, x పవర్ n బై x పవర్ n ప్లస్ a పవర్ n. ఓకేనా, క్యాన్సిల్ అయిపోయి ఎంత మిగులుతుంది, x బై x పవర్ n ప్లస్ 1 ప్లస్ a పవర్ n ప్లస్ 1, డినామినేటర్ రివర్స్ అయిపోయి x పవర్ n ప్లస్ a పవర్ n మిగిలింది. ఓకేనా, un ప్లస్ 1 బై un అంటే ఎంత మిగిలింది. నేను బోత్ సైడ్ లిమిట్ అప్లై చేశాను అనుకోండి, లిమిట్ అప్లై చేస్తే ఎంత అవుతుంది, లిమిట్ un ప్లస్ 1 బై un, లిమిట్ n ఉన్న చోట ఇన్ఫినిటీకి రీచ్ అవుతుంది. లిమిట్ un ప్లస్ 1 బై un అప్లై చేసుకుంటే ఇక్కడ సమ్ క్యాలిక్యులేషన్ చేసుకుంటానన్నా n ఉన్న చోట ఇన్ఫినిటీ అంటే నేను ఇక్కడ ఒక ఫార్ములా అప్లై చేసుకుని చెప్పుకుంటున్నాను. ఓకేనా, అప్లై చేసుకుంటే ఎంత అవుతుంది, నాకు వాల్యూ x బై a వాల్యూ వస్తుంది. ఓకేనా, ఈ క్యాలిక్యులేషన్ చేసుకుంటే నాకు వాల్యూ ఎంత వస్తుంది, x బై a వస్తుంది. x బై a లిమిట్ వాల్యూ x బై a, దాన్ని ఏమని సపోజ్ చేసుకున్నాను, l అని సపోజ్ చేసుకుంటున్నాను, l అని సపోజ్ చేసుకున్నా. ఓకేనా, వచ్చిన l ఎంత, x బై a. ఇప్పుడు ఆ x బై a లెస్ దాన్ 1 గ్రేటర్ దాన్ 1 ఈక్వల్ టు 1 నాకు తెలియదు, ఎందుకంటే x బై a వాల్యూ అంటే నెంబర్ నాకు తెలియదు కాబట్టి 3 కేసులో నేను చెప్పాలి. ఇఫ్ x బై a లెస్ దాన్ 1 నథింగ్ బట్ x లెస్ దాన్ a అయినప్పుడు కన్వర్జెంట్, ఇఫ్ l ఈక్వల్ టు గ్రేటర్ దాన్ 1 అయినప్పుడేమో నథింగ్ బట్ x గ్రేటర్ దాన్ a అయినప్పుడు ఈ సిరీస్ డైవర్జెంట్, l ఈక్వల్ టు x బై a ఈక్వల్ టు 1 అయినప్పుడు అంటే x ఈక్వల్ టు a అయినప్పుడు ఈ సిరీస్ ఫెయిల్ అవుతుంది. ఓకేనా, x లెస్ దాన్ a అయినప్పుడు కన్వర్జెంట్, x గ్రేటర్ దాన్ a అయినప్పుడు డైవర్జెంట్, ఈక్వల్ టు a అయినప్పుడు ఏంటో చూద్దాం. ఈక్వల్ టు a అయినప్పుడు ఓకేనా, ఇదిగోండి రెండు చెప్పేశాను. ఈక్వల్ టు x ఈక్వల్ టు a అయినప్పుడు టెస్ట్ ఫెయిల్ అవుతుంది కాబట్టి x ఈక్వల్ టు a లో ఇది నేను ఇచ్చిన ప్రాబ్లం సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, సమ్మేషన్ un ఈక్వల్ టు x ను చోట a పెట్టేసి అనుకోండి, a పవర్ n బై x పవర్ n, a పవర్ n ప్లస్ a పవర్ n, నథింగ్ బట్ a పవర్ n బై 2 ఇంటూ a పవర్ n 1 బై 2. 1 బై 2 ఇజ్ ఈక్వల్ టు ఎంతది, లెస్ దాన్ 1 గ్రేటర్ దాన్ 1 ఈక్వల్ టు 1, 1 బై 2 0 పాయింట్ సంథింగ్ వస్తుంది, క్లియర్లీ లెస్ దాన్ 1. ఓకేనా, లెస్ దాన్ 1 అయితే సిరీస్ ఏమవుతుంది, జామెట్రిక్ సిరీస్ టెస్ట్ ప్రకారం ఆ సిరీస్ కన్వర్జెంట్ అవుతుంది. డైరెక్ట్ చెప్పేశాను 1 బై n పవర్ p లాగా ఉందని తీసుకుని, ఇది r పవర్ n లాగా ఉందని తీసుకుని ఇది జామెట్రిక్ సిరీస్ టెస్ట్ ప్రకారం కన్వర్జెంట్ అని చెప్పేశాను. ఓకేనా, ఇక్కడ చూడండి ఒకసారి, సమ్మేషన్ un అంటే ఎంత వచ్చింది, 1 బై 2 అని వచ్చింది. 1 బై 2, 1 బై 2 ఏ ఫామ్ లో ఉంది, సమ్మేషన్ r పవర్ n లాగా ఉంది. r పవర్ n
r అంటే ఇక్కడ 1/2 1/2 లెస్ దాన్ 1 అయింది కాబట్టి జామెట్రిక్ సిరీస్ టెస్ట్ ప్రకారం కన్వర్జెంట్ అని చెప్పేశాను. 3 కేసెస్ లో చెప్పాం, కన్వర్జెంట్ ఎప్పుడు, డైవర్జెంట్ ఎప్పుడు, అలాగే ఫెయిల్ అయినప్పుడు కన్వర్జెంట్ డైవర్జెంట్ కూడా చెప్పేశాము. నెక్స్ట్ ప్రాబ్లం, test for the convergence of summation 1/1 plus 2 plus 2 square plus and so on plus 2 power n minus 1. clearly un అంటే క్లియర్లీ అక్కడ వచ్చిన ప్రతి నెంబర్ పాజిటివే, అసలు నెగటివే కాదు కాబట్టి క్లియర్లీ గ్రేటర్ దాన్ 0. un నుంచి un ప్లస్ 1 రాసుకున్నాను. ఎలా un అంటే n ఉన్న చోట n ప్లస్ 1 పెట్టాను అనుకోండి, ఎంత అవుతుంది? un ప్లస్ 1 ఈక్వల్ టు 1/1 ప్లస్ 2 ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 2 పవర్ n ఉన్న చోట n ప్లస్ 1 పెట్టండి, ఎంత అవుతుంది? n ప్లస్ 1 మైనస్ 1 అంటే ఎంత వరకు? 2 పవర్ n వరకు అనమాట. ఓకేనా? 2 పవర్ n వరకు వస్తుంది అనమాట. ఓకే, ఈ వాల్యూ ఇదిగోండి 2 పవర్ n. ఇప్పుడు un ప్లస్ 1 బై un దట్ ఈక్వల్ టు un ప్లస్ 1 అంటే ఎంత? 1/1 ప్లస్ 2 ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 పవర్ n వరకు బై un అంటే ఎంత? 1/1 ప్లస్ 2 ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 2 పవర్ n మైనస్ 1 వరకు. ఓకేనా? un ప్లస్ 1 బై un కన్సిడర్ చేసుకున్నాము. un ప్లస్ 1 బై un కన్సిడర్ చేసుకున్నాము. ఓకే, నెక్స్ట్ వీటిల్లో 1 మైనస్ 2 పవర్ n బై 1 మైనస్ 2 పవర్ n ప్లస్ 1 వాల్యూ అంటే క్యాన్సిల్ చేసి టర్మ్స్ ని, ఇవి un ప్లస్ 1 వాల్యూ un వాల్యూ క్యాన్సిల్ అవగా వచ్చిన టర్మ్స్ ఎంత అనుకుంటున్నాను? 1 మైనస్ 2 పవర్ n బై 1 మైనస్ 2 పవర్ n ప్లస్ 1. అంటే ఇక్కడ నేను ఎలా అప్లై చేశానంటే సిరీస్ జామెట్రిక్ మీన్ ఫార్ములా అప్లై చేసుకుని ఆ క్యాలిక్యులేషన్ చేసాము. ఓకేనా? జామెట్రిక్ మీన్ ఫార్ములా అప్లై చేసుకుని ఆ ఫార్ములా అప్లై చేసుకుంటే క్యాన్సిల్ అయిపోయి టర్మ్స్ ఇది వస్తుంది, 1 మైనస్ 2 పవర్ n బై 1 మైనస్ 2 పవర్ n ప్లస్ 1. లిమిట్ అప్లై చేశాను అనుకోండి, ఎంత అవుతుంది? n అనేది ఇన్ఫినిటీకి రీచ్ అవుతుంది ఈ వాల్యూ. ఓకేనా? ఈ వాల్యూ దేనికి రీచ్ అవుతుంది? 1/2 కి రీచ్ అవుతుంది ఈ వాల్యూ. దట్ ఈక్వల్ టు 1/2, నథింగ్ బట్ లెస్ దాన్ 1 అని వచ్చింది. లెస్ దాన్ 1, 1/2 లెస్ దాన్ 1 అయితే డిఆలెంబర్ట్స్ రేషియో టెస్ట్ ప్రకారం ఆ ప్రాబ్లం ఏమవ్వాలి? కన్వర్జెంట్ అవ్వాలి. ఓకే, మీరు ఇక్కడ చేయాల్సిందల్లా, నాకు un తెలిసింది, un ప్లస్ 1 తెలిసింది. మీరు చేయాల్సింది un ప్లస్ 1 బై un లో క్యాలిక్యులేషన్ చేసి, ఇది అంటే మీరు ఇక్కడ జామెట్రిక్ మీన్ ఫార్ములా అప్లై చేసి చేసుకోవచ్చు. జామెట్రిక్ మీన్ ఫార్ములా అప్లై చేసి ఈ వాల్యూ అంటే a ఇంటూ 1 మైనస్ r పవర్ n బై 1 మైనస్ r, ఆ ఫార్ములా a అంటేనేమో రెండిట్లోనూ 1 ఉంది, r అంటేనేమో రెండిట్లోనూ 2. ఓకేనా? ఫస్ట్ దానిలో n వరకు, సెకండ్ దానిలో n మైనస్ 1 వరకు అప్లై చేసుకుని ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఈ వాల్యూ వస్తుంది కంపల్సరీ. ఒక్కసారి దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఫస్ట్ un లోనేమో a అంటే 1, r అంటే 2, n మైనస్ 1 వరకు ఉంది కాబట్టి n అంటే n. అలాగే సెకండ్ un ప్లస్ 1 లో a అంటే 1, r అంటే 2, n ఉన్న చోట n మైనస్ 1 పెట్టండి, క్యాలిక్యులేషన్ లో వస్తుంది. ఓకేగా? నెక్స్ట్ టెస్ట్ ఫర్ ద కన్వర్జెన్స్ ఆఫ్ సమ్మేషన్ -1 హోల్ పవర్ n మైనస్ 1 బై n ఇంటూ రూట్ n. ఇది ఇప్పుడు దాకా నేను చేసిన ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయలేదు అంటే లిమిట్ కంపారిజన్ టెస్ట్ అయినా చేయండి, అది కాకపోతే nth రూట్, అది కాకపోతే ఆలంబర్ట్స్ అని చెప్పా. ఈ ప్రాబ్లం నేను పక్కాగా చెప్పగలుగుతున్నాను. ఏంటిది? లీబ్నిజ్ టెస్ట్ అని. ఎలా చెప్పగలుగుతున్నానంటే ఇచ్చిన ప్రాబ్లంలో -1 హోల్ పవర్ n మైనస్ 1 ఉంది. -1 హోల్ పవర్ n మైనస్ 1 ఉంది అంటే అది కంపల్సరీ ఆల్టర్నేటింగ్ సిరీస్ మీద మనకి ఉన్న టాపిక్ ఏంటంటే లిబ్నిజ్ టెస్ట్ తప్పితే ఇంకేమీ లేదు. ఆల్టర్నేటింగ్ సిరీస్ -1 హోల్ పవర్, ఒక సిరీస్ లో -1 హోల్ పవర్ సంథింగ్ అని ఇచ్చాడు అంటే కంపల్సరీ ఆల్టర్నేటింగ్ సిరీస్ అయితే కంపల్సరీ ఏమవుతుందా? టెస్ట్ ఏది అప్లై చేయాలి? లిబ్నిజ్ టెస్ట్ తప్పితే ఇంకా ఏది లేదు. లిబ్నిజ్ టెస్ట్ అప్లై చేసుకుని చెప్తాను. ఓకేనా? సరే, ఇచ్చిన సిరీస్ రాశారు. సమ్మేషన్ -1 హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ un ఈక్వల్ టు సమ్మేషన్ -1 హోల్ పవర్ n మైనస్ 1 బై n ఇంటూ రూట్ n. ఇక్కడ నాకు un అంటే ఎంత? 1 బై n ఇంటూ రూట్ n. క్లియర్లీ దిస్ వాల్యూ గ్రేటర్ దాన్ 0, పాజిటివ్. నెక్స్ట్ un పాజిటివ్, మరి n ప్లస్ 1 లో un ప్లస్ 1 చెక్ చేసుకుంటున్నా. un ప్లస్ 1
1/n ఉన్న చోట n+1 పెట్టాను అంతే, n ఉన్న చోట n+1. ఈ రెండిట్లో ఏది పెద్దది ఏది చిన్నదో చెక్ చేసుకుంటాను. క్లియర్లీ n పెద్దదా n+1 పెద్దదా అంటే n+1 పెద్దది. మరి రెండింటిని n×తో మల్టిప్లై చేశాను, n+1తో మల్టిప్లై చేశాను, అయినా సరే రైట్ సైడ్ టర్మే పెద్దది. ఇప్పుడు వీటిల్లో రూట్ అప్లై చేశాను అంటే ఏ చేంజ్ రాదు, రూట్ అప్లై చేసినా కూడా సింబల్లో చేంజ్ రాదు, కానీ రెసిప్రోకల్ చేయగానే సింబల్ చేంజ్ అయిపోతుంది, >1 అవుతుంది. అప్పుడు నాకు ఇది ఏ వాల్యూ un, ఇది un+1. రెండిట్లో ఏది పెద్దది? un పెద్దది. n+1లో అయితే ఏది పెద్దది? n+1 పెద్దది. un+1లో ఏది పెద్దది? un పెద్దది. సఫిక్స్ లో ఉన్న రిలేషన్ టర్మ్స్ మెయింటైన్ చేయలేదు కాబట్టి ఇది ఎలాంటి సీక్వెన్స్? డిక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్పేసాను. మెయింటైన్ చెయ్యలేదు కాబట్టి సీక్వెన్స్ డిక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్పేశాను, డిక్రీజింగ్. ఓకేనా? నెక్స్ట్ అలాగే లిమిట్ un అప్లై చేసుకుంటున్నా. లిమిట్ un అంటే 1 లిమిట్ n ఇంటూ √n. n ఉన్న చోట ఇన్ఫినిటీ అప్లై చేశానే అనుకోండి, ఎంత? 1/∞, నథింగ్ బట్ 0. ఇప్పుడు నాకు 3 క్వాలిటీస్ చూడండి. ఏ క్వాలిటీస్ వచ్చినాయి? un ఇచ్చిన ప్రాబ్లం పాజిటివ్, un కంటైన్స్ పాజిటివ్ టర్మ్స్, అలాగే un అనేది డిక్రీజింగ్ సీక్వెన్స్. నెక్స్ట్ అలాగే లిమిట్ un = 0 అని వచ్చింది. ఈ 3 క్వాలిటీస్ మ్యాచ్ అయినాయి కాబట్టి నేను లీబ్నిజ్ టెస్ట్ అప్లై చేసుకుంటా. ఆ 3 క్వాలిటీస్ మ్యాచ్ అయితేనే లీబ్నిజ్, లేకపోతే అప్లై చేయలేం. లీబ్నిజ్ టెస్ట్ ప్రకారం ఈ 3 క్వాలిటీస్ మ్యాచ్ అయినాయి కాబట్టి అది వచ్చిన సిరీస్ ఎలాంటి సిరీస్? కన్వర్జెంట్ సిరీస్ అని చెప్పేశాను, కన్వర్జెంట్ సిరీస్. నెక్స్ట్ టెస్ట్ ఫర్ ద కన్వర్జెన్స్ అండ్ అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ ఆఫ్ ది సిరీస్ సమ్మేషన్ -1n+1 × n/n² + 1. అబ్సల్యూట్లీ కన్వర్జెంట్, అలాగే కన్వర్జెంట్ అవుతుందా లేదా కూడా చెప్పమంటున్నాడు. ఇచ్చిన ప్రాబ్లం లో -1n+1 ఉంది కాబట్టి అది ఎలాంటి సిరీస్? ఆల్టర్నేటింగ్ సిరీస్. ఆల్టర్నేటింగ్ సిరీస్ యూజ్ చేసి కన్వర్జెంటా కాదో చెప్తా, అబ్సల్యూట్లీ కన్వర్జెంటా కాదో కూడా చెప్తాము. సరే, ఇచ్చిన సిరీస్ ని బట్టి un = ఎంత? n/n² + 1. క్లియర్లీ un ఈజ్ పాజిటివ్. un నుంచి un+1 సెలెక్ట్ చేసుకుంటున్నాను. n ఉన్న చోట n+1 సబ్స్టిట్యూట్ చేశాను. మరి un+1 లో ఏది పెద్దది? n+1 పెద్దది. n² + 1, n+1 హోల్ స్క్వేర్ + 1, n+1 హోల్ స్క్వేర్ + 1 పెద్దది. ఫ్రాక్షన్ రాసినా కూడా మరి ఇలాగే వస్తుంది. టర్మ్ అంటే ఇక్కడ నాకు un+1 u-un ఎలాంటి టర్మ్ అని తెలుస్తుంది నాకు. ఈ రెండిట్లో ఏది పెద్దది ఏది చిన్నదో కావాలి నాకు. ఓకేనా? ఈ రెండిట్లో ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను. un అంటేనేమో n/n² + 1, un+1 అంటేనేమో n+1/n+1 హోల్ స్క్వేర్ + 1. మరి un పెద్దదా un+1 పెద్దదా అంటే నాకు ఇక్కడ టర్మ్ కంపల్సరీ un పెద్దది అంటున్నాను. un మనకి డౌట్ వస్తే కనుక ఏదన్నా ఒక నెంబర్ పెట్టుకుని చూసేయండి. సింపుల్ గా ఏదన్నా ఒక నెంబర్ పెట్టుకుని చూస్తే రెండిట్లో మనకు తెలిసిపోద్ది. సింపుల్ గా నేను n మనకి డౌట్ అన్నప్పుడు n=1 పెట్టా అనుకోండి, n=1 పెడితే ఇప్పుడు u1 ఎంత అవుతుందో చూస్తాను. 1/1² + 1 అంటే 1/2 వస్తుంది. ఇప్పుడు చూడండి u1 అంటే 1/2, n=1 దీనిలో కూడా పెట్టా అనుకోండి, u2 = 2/2 1 + 1 హోల్ స్క్వేర్, 2² + 4 + 1, 4 + 1 5. ఇప్పుడు నాకు u1 అంటే 1/2, u2 అంటేనేమో 2/5. ఈ రెండిట్లో ఏది చిన్నది ఏది పెద్దది అని తీసుకుంటే 1/2 అంటేనేమో సమ్ 0.5, 2/5 అంటే ఎంత అవుతుంది? 0.4 సంథింగ్ అలా వస్తుంది, 0.4 సంథింగ్. ఇప్పుడు రెండిట్లో ఏది పెద్దది? u1 పెద్దది, u1 పెద్దది u2 కన్నా. యాక్చువల్గా 1, 2లో ఏది పెద్దది? 1, 2లో 2 పెద్దది, u1 u2లో u1 పెద్దదైంది. సేమ్ రిలేషన్ మెయింటైన్ చేయాల కాబట్టి ఇది కంపల్సరీ ఎలాంటి సిరీస్ సీక్వెన్స్? డిక్రీజింగ్ సీక్వెన్స్. సేమ్ రిలేషన్ మెయింటైన్ చేయలేదు కాబట్టి డిక్రీజింగ్ సీక్వెన్స్. అలాగే లిమిట్ అప్లై చేసా, లిమిట్ un లిమిట్ n/n² + 1 లిమిట్ అప్లై చేసా అనుకోండి ఎంత అవుతుంది వాల్యూ? క్లియర్లీ ఇట్ ఈస్
ఈక్వల్ టు 0 అని అవుతుంది. ఈక్వల్ టు అంటే n ఉన్న చోట ఇన్ఫినిటీ అప్లై చేశారు అనుకోండి, ఎంత అవుతుంది? ఇక్కడ డినామినేటర్ లో n స్క్వేర్ కావాలి. సో 1 + 1/n స్క్వేర్ 1/n ఇంటూ 1 + 1/n. లిమిట్ అప్లై చేస్తాను అనుకోండి, n ఉన్న చోట ఇన్ఫినిటీ 1/∞ నథింగ్ బట్ 0. 0 ఇంటూ ఎనీథింగ్ 0. కాబట్టి లిమిట్ వాల్యూ ఎంత అవుతుంది? 0. సీక్వెన్స్ యూఎన్ కి ఎలాంటి క్వాలిటీస్ వచ్చినాయి చూడండి. డిక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్పా, ప్రతి టర్మ్ పాజిటివ్ అని చెప్పా, లిమిట్ యూఎన్ ఈక్వల్ టు 0 అని చెప్పా. ఈ 3 క్వాలిటీస్ మ్యాచ్ అయినాయి కాబట్టి లిబ్నిచ్ టెస్ట్ ప్రకారం కంపల్సరీ ఆ సిరీస్ ఎలాంటిది? కన్వర్జెంట్ సిరీస్. కన్వర్జెంట్ ఇచ్చిన ప్రాబ్లం కన్వర్జెంట్. మరి అబ్సల్యూట్లీ కన్వర్జెంటా కాదో చూద్దాం. అబ్సల్యూట్లీ కన్వర్జెంటా కాదో ఎలా తెలుస్తుందో ఒక్కసారి. ఇచ్చిన సిరీస్ ని మోడ్ యూఎన్, ఇది యూఎన్ అంటే ఎంత అనుకున్నాను? యూఎన్ అంటే -1 హోల్ పవర్ n + 1 un ఈక్వల్ టు -1 హోల్ పవర్ n + 1 ఇంటూ n/n స్క్వేర్ + 1 కదా. ఇచ్చిన ప్రాబ్లం ఇదేగా. దీనిలో మోడ్ యూఎన్ అప్లై చేసుకుంటున్నాను. మాడ్యులస్ అప్లై చేశానంటే కంపల్సరీ ఏ సింబల్ రాదిగా? నెగటివ్ సింబల్ రాదు. n/n స్క్వేర్ + 1. మోడ్ యూఎన్ గురించి ఇప్పుడు దాకా మాట్లాడా. ఇప్పుడు మోడ్ యూఎన్ గురించి మాట్లాడుతున్నా. మాడ్యులస్ అప్లై చేశాను కాబట్టి బోత్ సైడ్ మాడ్యులస్ అప్లై చేశాను కాబట్టి బోత్ సైడ్ మాడ్యులస్ అప్లై చేస్తే మోడ్ యూఎన్ ఈక్వల్ టు ఆ మైనస్ సింబల్ అనేది ఇక్కడ రాదు. n/n స్క్వేర్ + 1 క్లియర్లీ గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు నాకు డినామినేటర్ లో n కామన్ తీసాను, n స్క్వేర్ కామన్ తీసా. 1 + 1/n స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 1/n ఇంటూ 1 + 1/n స్క్వేర్ మిగిలింది. వీటిల్లో నాకు వచ్చిన యూఎన్ మోడ్ యూఎన్ బట్టి vn సెలెక్ట్ చేసుకుంటున్నాను. మోడ్ యూఎన్ బట్టి vn ఎంత అనుకుంటున్నాను? 1/n అనుకుంటున్నా. క్లియర్లీ 1/n గ్రేటర్ దాన్ 0 విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ 1/n పవర్ p. హియర్ p ఈక్వల్ టు 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే p టెస్ట్ ప్రకారం ఏమవ్వాలి? అది డైవర్జెంట్. vn అనేది మోడ్ యూఎన్ నుంచి వచ్చిన vn అనేది ఏమైంది? డైవర్జెంట్ అయ్యింది. నెక్స్ట్ డైవర్జెంట్ vn డైవర్జెంట్ అయింది. ఇప్పుడు లిమిట్ మోడ్ యూఎన్ బై vn అప్లై చేస్తున్నా. లిమిట్ మోడ్ యూఎన్ బై vn అప్లై చేసుకుంటున్నా. లిమిట్ మోడ్ యూఎన్ అంటే ఎంత వచ్చింది? మోడ్ యూఎన్ 1/n ఇంటూ 1 + 1/n స్క్వేర్ బై vn అంటే 1/n క్యాన్సిల్ అయిపోయి n ఉన్న చోట ఇన్ఫినిటీ అప్లై చేస్తే వాల్యూ ఎంత? 1 అని వస్తుంది. నాకు లిమిట్ మోడ్ యూఎన్ బై vn అంటే ఎంత వస్తుంది? 1 నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ నాకు మోడ్ యూఎన్ కు ఉన్న క్వాలిటీస్ చూడండి. మోడ్ యూఎన్ క్వాలిటీస్ మాత్రం, యూఎన్ క్వాలిటీస్ కాదు, మోడ్ యూఎన్ క్వాలిటీస్. మోడ్ యూఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. అలాగే మోడ్ లిమిట్ మోడ్ యూఎన్ బై vn ఈజ్ ఈక్వల్ టు 1 నాట్ ఈక్వల్ టు 0 అని వచ్చింది. ఈ క్వాలిటీస్ మ్యాచ్ అయింది. ఏ థీరం అప్లై చేయొచ్చు? లిమిట్ కంపారిజన్ టెస్ట్ అప్లై చేయొచ్చు. లిమిట్ కంపారిజన్ టెస్ట్ ప్రకారం అయితే 2 కన్వర్జెంట్ అవ్వాలి లేదా 2 డైవర్జెంట్ అవ్వాలి. అంటే సమ్మేషన్ మోడ్ యూఎన్ సమ్మేషన్ vn 2 కన్వర్జెంట్ అవ్వాలి లేదా 2 డైవర్జెంట్ అవ్వాలి. ఆల్రెడీ p టెస్ట్ ప్రకారం vn ఏమైంది? డైవర్జెంట్. కాబట్టి మోడ్ యూఎన్ కూడా ఏమవుతుంది? డైవర్జెంట్ అవుతుంది. అంటే ఇప్పుడు నాకు un అనేది కన్వర్జెంట్ అయింది. మోడ్ యూఎన్ ఏమైంది? డైవర్జెంట్ అయింది. మోడ్ యూఎన్ గనక కన్వర్జెంట్ అయితే గనక మోడ్ యూఎన్ కూడా కన్వర్జెంట్ అయితే గనక అప్పుడు అది అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ సిరీస్ అనేదాన్ని. అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ మోడ్ యూఎన్ కన్వర్జెంట్ అయితే గనక అబ్సల్యూట్లీ కన్వర్జెంట్. మోడ్ యూఎన్ కన్వర్జెంట్ అవ్వలేదు కాబట్టి ఇది ఈజ్ నాట్ అబ్సల్యూట్లీ కన్వర్జెంట్. అది ఇక్కడ రాసుకున్నాను. ఓకేనా? నెక్స్ట్ సమ్. షో దట్ ద సిరీస్ సమ్మేషన్ -1 హోల్ పవర్ n ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ n స్క్వేర్ + 1 - 1 ఈజ్ కండిషనల్లీ కన్వర్జెంట్ అని చెప్పమంటున్నాడు. కండిషనల్లీ. దానికోసం ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ప్రాబ్లం నుంచి యూఎన్ రాసా. యూఎన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ n స్క్వేర్ + 1 - n. ఇక్కడ ఆల్రెడీ ప్రాబ్లం లో -1 హోల్ పవర్ n అనే సింబల్ ఉంది కాబట్టి
ఇది ఆల్టర్నేటివ్ సింబల్ కాబట్టి ఇది లీబ్నిజ్ టెస్ట్ మీద అప్లై చేసుకుందామో లేదో చూసుకుంటున్నాను. సరే, ఇచ్చిన సిరీస్ ప్రకారం యూఎన్ క్లియర్లీ యూఎన్ వాల్యూ గ్రేటర్ దాన్ 0, క్లియర్లీ యూఎన్ గ్రేటర్ దాన్ 0 అని రాసుకున్నాను. యూఎన్ వాల్యూ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. నెక్స్ట్ యూఎన్ నుంచి విఎన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. యూఎన్ నుంచి విఎన్ యూఎన్ నుంచి UN+1 ఎన్ ఉన్న చోట N+1 అప్లై చేయండి. ఎన్ వాల్యూ ఇది UN+1 వాల్యూ అప్లై చేస్తా. ఎన్ ఉన్న చోట N+1 పెట్టా అనుకోండి, 1/N+1 హోల్ స్క్వేర్ +1 + N+1. ఓకేనా? ఎన్ ఉన్న చోట N+1 అప్లై చేసుకున్నాను ప్రాబ్లంలో. నెక్స్ట్ ఇది కొంచెం వెరిఫై చేసుకోండి, ఇక్కడ 1/, ఉంది, అది కొంచెం చెక్ చేసుకోండి. ఓకే, N+1. నెక్స్ట్ UN+1 యూఎన్ ని చెక్ చేసుకున్నా, రెండింటిని చెక్ చేసా, ఏది పెద్దది ఏ వాల్యూ చిన్నది. క్లియర్లీ ఈ రెండు చూడండి, యూఎన్ అంటే ఏమో 1/√n² +1 + n, UN+1 అంటేనేమో 1/√n+1 హోల్ స్క్వేర్ +1 + n+1. ఇది క్లియర్ గా తెలిసిపోతుంది. డినామినేటరే పెద్దది ఇక్కడ, దీంతో కంపేర్ చేసుకుంటే డినామినేటర్ పెద్దది అంటే ఇది చిన్న నెంబర్ అవుతుంది. ఓకేనా? యాక్చువల్గా N+1 పెద్దది, కానీ UN+1 చిన్నదైంది. కాబట్టి ఎలాంటి సీక్వెన్స్ ఇది? డిక్రీజింగ్ సీక్వెన్స్. అలాగే లిమిట్ యూఎన్ అప్లై చేసుకున్నాను. లిమిట్ యూఎన్ ఎన్ చోట ఇన్ఫినిటీ అప్లై చేశానే అనుకోండి, 1/∞ లాగా వస్తుంది. 1/∞ నథింగ్ బట్ 0. 1/∞ కాబట్టి 0. లిమిట్ యూఎన్ ఆల్సో 0. లీబ్నిజ్ టెస్ట్ రూల్స్ అన్ని అప్లై అయినాయి కాబట్టి ఇచ్చిన ప్రాబ్లం ఏమవుతుంది? కన్వర్జెంట్ అవుతుంది. నెక్స్ట్ మోడ్ యూఎన్ గురించి మాట్లాడతాం. మోడ్ యూఎన్ వచ్చినప్పుడు కంపల్సరీ సింబల్స్ మైనస్ అనే సింబల్ కనబడదు. ఎంత? 1/√n² +1 + n అనమాట. క్లియర్లీ మోడ్లెస్ వాల్యూ గ్రేటర్ దాన్ 0. మోడ్ యూఎన్ నుంచి విఎన్ సెలెక్ట్ చేసుకుంటున్నా, దానికోసం n కామన్ తీసా అనుకోండి, అంటే n² కామన్ తీసా అనుకోండి, √n² కామన్ తీసి 1 + 1/n² + n, 1/√ తీస్తే n × 1 + √1 + 1/n² + n. డినామినేటర్ మొత్తంలో n కామన్ తీసా అనుకోండి, 1/n × √1 + 1/n² + 1. ఓకేగా? ఇది సింపుల్ క్యాలిక్యులేషనే, తెలిసిద్ది. ఇప్పుడు మోడ్ యూఎన్ వాల్యూ వచ్చింది. మోడ్ యూఎన్ వాల్యూ, ఈ యూఎన్ వాల్యూ నుంచి విఎన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎంత? 1/n అనేసి. 1/n దట్ ఈక్వల్ టు 1/n⁴p. హియర్ p అంటే ఎంత? 1 < 1. p టెస్ట్ ప్రకారం ఇప్పుడు ఈ సిరీస్ ఏమైంది? డైవర్జెంట్ అయింది. సమ్మేషన్ మోడ్ vn అనేది డైవర్జెంట్ అయింది. నెక్స్ట్ లిమిట్ UN/vn అప్లై చేస్తాయి. UN/vn లిమిట్ మోడ్ UN/vn. ఓకేనా? అంటే లిమిట్ 1/n × √1 + 1/n² + 1 vn 1/n. n చోట ఇన్ఫినిటీ అప్లై చేశాను అనుకోండి, ఎంత అవుతుంది? 1/2. ఓకేనా? 1/2 వాల్యూ వచ్చింది. ఇక్కడ చూడండి 1/2 నాట్ ఈక్వల్ టు 0. లిమిట్ కంపారిజన్ టెస్ట్ ప్రకారం సమ్మేషన్ మోడ్ UN అండ్ సమ్మేషన్ vn ఆర్ బోత్ కన్వర్జెస్ ఆర్ డైవర్జెస్. ఆల్రెడీ vn ఏమైంది? డైవర్జెంట్ అయింది. కాబట్టి మోడ్ UN కూడా ఏమవుతుంది? డైవర్జెంట్ అవుతుంది. ఇప్పుడు నాకు UN ఏమో కన్వర్జెంట్, ఇచ్చిన ప్రాబ్లం కన్వర్జెంట్. మోడ్ UN ఏమైంది? డైవర్జెంట్ అయింది. UN కన్వర్జెంట్ అయ్యి మోడ్ UN డైవర్జెంట్ అయితే అది ఎలాంటిది? కండిషనల్లీ కన్వర్జెంట్ అనమాట. ఆ ఇచ్చిన ప్రాబ్లం కండిషనల్లీ కన్వర్జెంట్, ఇచ్చిన ప్రాబ్లం కన్వర్జెంట్. మోడ్ ప్రాబ్లం మొత్తం మోడ్లెస్ అప్లై చేసుకుంటే అది కండిషనల్లీ కన్వర్జెంట్ అని తెలుస్తుంది. కండిషనల్లీ కన్వర్జెంట్. ఓకే.